गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ఈ గురు పూర్ణిమ నుంచి 2011 గురు పూర్ణిమ వరకు ప్రపంచంలో కొన్ని అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. 2011 ఎందుకు అంటే అది శ్రీరామ్ శర్మ ఆచార్య యొక్క శతాబ్ది సంవత్సరం. 100 ఏళ్ళు పూర్తవుతాయన భౌతిక శరీరము దాల్చి ఈ రాబోయేటటువంటి కొన్ని సంవత్సరాలలో, కొన్ని అని కూడా లేదు, కరెక్ట్గా చెప్పుకోవాలంటే 5 సంవత్సరాలు, రాబోయేటటువంటి 5 సంవత్సరాలలో మీ పాత్ర ఏమిటి అన్నది మీరు చాలా సీరియస్ గా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. మహాభారతం జరుగుతుంది అని తెలుసు, కృష్ణుడు పుట్టక ముందే తెలుసు. అది జీవించే వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు మామూలుగా, రాజులు మహారాజులుగా. ఆ కాలంలో ఉన్నటువంటి జరాసంధుడు, కంసుడు మొదలగు మహామహుల కోపాగ్ని మీద వస్తుంది అని తెలిసిన కొంతమంది పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణ చేతనత్వం యొక్క రక్షణ భారం వహించారు. పుట్టింది కూడా జైల్లో. అంటే మామూలుగా భౌతిక దృష్టితో చూస్తే ఎలా అనిపిస్తుందంటే, జైల్లో పుట్టినటువంటి ఒక అర్భకుడు ఎలా మారుస్తాడు ప్రపంచాన్ని, కానీ మార్చాడు. దగ్గరికి వచ్చి దూరం అయిన వాళ్ళు ఉన్నారు, దూరం అయి దగ్గరికి అయిన వాళ్ళు ఉన్నారు, ఏమీ చేయకుండా తీర్థయాత్రలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మహాభారతంలో మా కిందకి ఇదంతా రకరకాల మనిషి. కానీ సమయంలో ఆ సంఘటన జరగక మానదు. అది అర్థం అవ్వాల్సింది భారతీయత. ఇంకేత నువ్వు చేస్తే నువ్వు కూడా చేసే ఉంటారు, లేకపోతే అసంభవాలు సంభవాలు అయిపోతూ ఉంటాయి. ఈ 5 సంవత్సరాలలో మీ తీవ్ర ప్రయత్నం ఎలా కనిపించాలి అంటే, మీకు బాధ కలగాలి, మీరు చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఏమీ చేయకుండా మేము ఇలాగే జీవిస్తాం, నా మొగుడు ఒప్పుకోవటం లేదు, నా భార్య ఒప్పుకోవటం లేదు, నా భార్య మనస్సును మార్చేయండి గురువు గారు, మా తమ్ముడు మనసు మార్చేయండి గురువు గారు, మా కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండవు, మీ కర్మ ఎలా ఉందో అలా ఉంటుంది తప్ప భగవంతుడు కూడా ఏమి చేయలేడు. ఏమి చేయగలడు అంటే భగవంతుడు కర్మ ఎలా మార్చుకోవాలో చెప్పగలడు. మార్చుకోవటానికి మీ ప్రయత్నం చేయాలి. మీరు ప్రయత్నం చేయకుండా కర్మలేం మారవు. దండం పెట్టేసాం, ఆర్తులు ఇచ్చేసాం. సంవత్సరానికి ఒకసారి గురు పూర్ణిమ కదా అని గురువుని పట్టుకుని ఆయన చేసాం. దాని తర్వాత గురువు ఎక్కడో మేము ఎక్కడో, దాని యూజ్ లేదు. చిన్నపిల్లల ఆటలు. కానీ 5 సంవత్సరాలలో చిన్నపిల్లల ఆటలు ఆడుతూ ఉంటారు, దానికే ఉంది.
చిన్నపిల్లల ఆటలు బాగానే ఉంటాయి, చూడటానికి కూడా ముద్దుగా కూడా ఉంటాయి. కానీ చిన్నపిల్లలతో ఆడే టైం కొంతమందికి ఉండకపోవచ్చు. పిల్లల్లో కొంతమంది ఉంటారు బాధ్యత ఉన్నవాళ్ళు, వాళ్ళు చిన్నపిల్లల ఆటలు చూస్తూ ఆనందించలేరు. కానీ ఆనందించాలి, అది వేరే విషయం. ఇంకేంటంటే వాళ్ళు చిన్నపిల్లలు కనుక అది వేరే విషయం. కానీ గురు పూర్ణిమ నుంచి మీరు సర్వస్వతంత్రులుగా జీవించబోతున్నారు. అది ఫస్ట్ క్వశ్చన్. ఎట్టి పరిస్థితుల్లోనూ గురువు మిమ్మల్ని ఇది చెయ్యండి అని అంటాడు అని మాత్రం అనుకోకండి. యథేచ్ఛసి తథా. అది ఆ మానసిక స్థితి ముందు తెస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు ఏ విధమైనటువంటి హెల్ప్ రాదు. డెసిషన్ మేకింగ్. కానీ డిసైడ్ చేసుకోవటానికి కావాల్సిన నాలెడ్జ్ ఏదైనా మీకు ల్యాకింగ్ అవుతే హింట్ ఇవ్వబడుతుంది, హింట్ పట్టుకోగలగాలి. ఒకళ్ళకి లెక్చర్ ఇస్తూ కూర్చోటానికి టైం లేదు. మరి మేమైపోతే చిన్నపిల్లల జోలికి అవుడు రాడు, మహాయుద్ధాలు జరిగిన అంచేత మీ వయస్సు ఎంత అన్నది ఇంపార్టెంట్ కాదు, మీరు చిన్నపిల్లలే. అంచేత మీ జోలికి అవుడు రాడు. డోంట్ వరీ. ఎన్ని రివల్యూషన్స్ జరిగిపోయినా ఏ కౌన్సిల్ లాంటి వాడు అవడం ఉంటే తప్ప చిన్నపిల్లల జోలికి అవడు రాడు. ఈ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇళ్లలో మాట్లాడుకునే మాటలు అది చూసి వాళ్ళని కాపీ కొడుతూ ఉంటారు. మీరు అలా కాపీ కొట్టుకున్నా వాళ్ళు ఏమో అనుకోరు, ఇంకా ఆనందిస్తారు. బాగా కాపీ కొడుతుంది. డోంట్ వరీ అబౌట్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ. నథింగ్ హ్యాపెన్. కానీ 5 సంవత్సరాలలో జరగబోయేటటువంటి మార్పులు తెలుసుకొని దానికి మీరు ఏమి చేయగలరు? నటించటం మానుకోండి. నేను మీకు దయచేసి రిపీటెడ్గా చెప్పేది ఏంటంటే, మీరు నటనలో అగాగాములు. ఆ నటనలో మీరు జీవించేసి నేను నిజంగా అది అయిపోయాం అనుకునే భ్రమలో జీవిస్తున్నారు. ఆ భ్రమ నుంచి బయటపడండి. బయటపడటం అంత ఈజీ కాదు మాయ నుంచి. కానీ ఎవడో చెప్పాలి కదా మీరు భ్రమలో జీవిస్తున్నారు. ఐదే 5 సంవత్సరాలు. ఈ రాబోయేటటువంటి మార్పులలో మొట్టమొదట వచ్చేటటువంటి మార్పు ఏంటి అంటే థాట్ రివల్యూషన్, ఆలోచనలో మార్పు. ఈ ఆలోచనలలో మార్పు మీకు ఎలా వచ్చింది, వచ్చిందా లేదా అన్నది మీకు స్పష్టత ఉండాలి. ఆలోచనలో మార్పు వస్తే మీకు రాత్రిలో నిద్ర పట్టదు. ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవిత విధానం మీకు చాలా అసహ్యకరంగా ఉంటుంది. థింకింగ్ ప్రాసెస్ అంటే అందరిలాగే జీవిస్తూ అందరిలాగే మీ ఆలోచనలు కూడా పెట్టుకుని మేము గురువుల యొక్క శిష్యులము అనేటటువంటి ముసుగు తీసేయండి. అది సీరియస్గా చెప్తుందండి. లివ్ నార్మల్లీ లైక్ అదర్స్. గురువుల దగ్గరికి వచ్చి వాళ్ళని నార్మలైజ్ చేయకండి. ఫోటోషాప్లో ఏదో చేస్తారు చూసా, ఈ లేరు ఆ లేరు అద్దె ఒక చోట పెట్టి అలా నార్మలైజ్ చేయించండి. మీరు చేయలేరు. నేను ఊరుకుంటాడంటే లాభం లేదులే, ముందుకు వెళ్ళతో గొంతుకనెత్తి. అది మీ ఇష్టానుసారం జరుగుతుంది అనుకునే భ్రమలో మాత్రం ఉండకండి. మీ జీవితాలు మొట్టమొదటిది మీ ఆలోచనలలో క్రాంతి రావాలి. ఆ థాట్ రివల్యూషన్ ఎలాగా నేను ఒక రోజు లెక్చర్లో చెప్పలేను. దాని ఏకైక విధానం ఏంటి అంటే శ్రీనాథ్ శర్మ ఆచార్య లిటరేచర్ మీరు బాగా చదవాలి. ఐఐటికి దానికి మీ పిల్లలు చదువుతూ ఉంటే మీరు ఇక్కడ టీవీ చూస్తూ వాడిని పక్క గదిలో పంపించేస్తారు చదువుకోమని.
కదా. కానీ మనం టీవీ చుట్టమానం. ఐఐటి చదివిస్తున్న పిల్లవాడు ఎంత సీరియస్ గా చదవాలని అనుకుంటారో దానికంటే కనీసం 100 రెట్లు సీరియస్ గా మీరు విచార క్రాంతి గురించి చదవకపోతే ఈ లైఫ్ మీది వేస్టే. యూ హ్యావ్ వేస్టెడ్ యువర్ లైఫ్ ఆల్రెడీ. మీరు అది గుర్తుంచుకోండి. వార్నింగే కాదు ఇది, ఫైనల్ బెల్. ఇంకేంటి ఇంకా ఇలా చెప్పగలుగుతాను అని నేను అనుకోవటం లేదు, నాకు టైం లేదు ఇలా చెప్పటానికి కూర్చోబెట్టి గోర్ ఆమ్ అంటానికి. మీరు ఎదిగి చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించలేని వాళ్ళు గురువుకి గుదిబండలు అవుతారు తప్ప ఎందుకు పనికిరారు. గుదిబండలు కాకుండా ఉండాలి అంటే ముందు వాళ్ళు ఏం చెప్పారో తెలియాలి, వాళ్ళ లిటరేచర్ ముందు మధించాలి. మీరు అనేక సంవత్సరాలు బట్టి నేను చెప్తూనే ఉన్నాను, గురు సత్తా నాకు తెలిసి 84లో కాబోదు నేను దాన్ని కన్సీవ్ చేశాను. ఇంతకు నాకు తెలిసి ఎవ్వరు కూడా ఏ ఒక్క గురువుని మాస్టర్ చేయలేదు. మీ సీరియస్నెస్ అది. ఆఖరికి ఓడరేవులో అక్కడ కూడా నేను క్లాసులు పెట్టి మీరు 15 రోజుల్లో 20 రోజుల్లో చదువుకుని రండి. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే మనం ఏం చేస్తాం? ఇట్స్ ఓకే, కానీ డోంట్ వేస్ట్ మై టైం. ఇవాళ పొద్దున్న ఇప్పటి నుంచి ఇంతవరకు చేసింది కూడా మహాన్ నటనేగా. మీరేం చేశారు మీకు తెలిస్తే అసలు సుమేరు ఎందుకుందో, అక్కడ ద్వాదశ దళాల వెండి ఎందుకు పెట్టాము, దీపాలు అలా ఎందుకు వెలిగించాము తెలియదు కదా. తెలుసా? మహాన్ నటన. ఎన్టీ రామారావు వాళ్ళకి నట సామ్రాట్, నట సార్వభౌమ మీకు ఇవ్వాలి అసలు. అయినా మీరు తీసుకోరు. ఎందుకంటే మీరు చాలా అనుకోవాలి, హ్యూమిలిటీ ఇంకా మీరు నేర్చుకోవాలి. మాస్టారు మిమ్మల్ని మోసగించలేకపోతున్నాం మేము. మా నటనలో జీవించి ఉంటే మీరు కూడా మాతో పాటు వచ్చేసి ఉండేవారు కదా. అంచేత మీ నటనలో ఎక్కడో లోపం ఉంది. కుంట్లీ ఆఫ్ ద మార్క్. నటన చెయ్యొద్దు, చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ టైం ఇంకా మీకు చెప్పటానికి టైం లేదు. విచార క్రాంతి, థాట్ రివల్యూషన్ అంటే ఏంటో తెలియాలి అంటే శ్రీరామ శర్మ ఆచార్య గురించి మీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన. ఒక పుస్తకం చదివేసి ఆ పుస్తకంలో అలా ఉంది కదా కాదు, మీ షుడ్ బికమ్ ఏ మాస్టర్ ఆఫ్ ఇట్. దానికి నేను గురుసత్తా క్లాసెస్ అని ఓడరేవులో అక్కడ పెట్టి మిమ్మల్ని ఆ సబ్జెక్ట్స్ లో ఎక్స్పర్ట్ చేసి అక్కడికి వెళ్ళి యుద్ధం చేయండి. మీరు ఆ సంస్థలకు వెళ్ళి టెల్ దెమ్ వాట్ దేర్ గురు హ్యాస్ సెడ్. మీకు తెలిస్తే కదా వాళ్ళు ఏం చెప్పారు కదా. అంటే ప్రోగ్రామ్స్ మీరు చిన్నపిల్లల ఆటలా ఎలా తీసుకుంటారో అని చెప్తున్నాను, అంతకంటే ఇంకేంటి. సీరియస్నెస్, అవగాహన లేదు. కానీ థాట్ రివల్యూషన్ కి ఏకైక మార్గం ఏంటంటే శ్రీరామ శర్మ ఆచార్య పుస్తకాలు. అది అర్థం కాకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేరు. ఇంత రాబోయేటటువంటి 5 రోజుల్లో మీరు ఈ థాట్ రివల్యూషన్ ని చూస్తారు. అక్టోబర్ రివల్యూషన్ అని 1917 అనుకుంటా, ఇఫ్ ఐ రిమెంబర్ రైట్. అక్టోబర్ రష్యాలో, ఇయర్ నాకు గుర్తులేదు, అక్టోబర్లో జరిగిందని. ఇది ఎప్పుడో అప్పుడు జరిగింది. ఆ జార్ రాజరిక వ్యవస్థ మొత్తం ఎగిరిపోయి ఆ రివల్యూషన్ ఈనాడు ప్రపంచంలో 3/4 హ్యుమానిటీ ఒప్పుకుంటుంది. వాళ్ళ కమ్యూనిస్టులు అని చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ బ్రదర్హుడ్, కామ్రేడ్షిప్, అది ఇప్పుడు నోటి మాటే అయింది, అది వేరే విషయం. అర్థమవుతుంది. రెవల్యూషన్ అంటే అలా రావాలి. ఎందుకంటే గురువు గారు ఇనిషియేట్ చేసిన ఖచ్చితంగా 1911కి జరిగేటటువంటి థాట్ రివల్యూషన్ ప్రపంచాన్ని ముంచెత్తుతుంది, అందులో డౌట్ ఏం లేదు. ముంచెత్తాక మీ వరకు అది వస్తుందని నేను అనుకోను. ఇంకంటే యు ఆర్ నాట్ రిక్వైర్డ్ దెన్. గాంధీ గారు
స్వాతంత్ర సంగ్రామం చేస్తున్నప్పుడు కావాల్సి వచ్చారు మనుషులు. ఈ అపీల్డ్ టు ద పబ్లిక్, కామన్ మ్యాన్ కూడా అపీల్ చేశాడు. కామన్ మ్యాన్ కూడా స్పందించాడు, గొప్ప గొప్ప వాళ్ళు స్పందించారు, లీడర్స్ స్పందించారు, వెరీ యావరేజ్ హౌస్ వైఫ్ స్పందించారు, అందరూ స్పందించారు. కానీ ఇప్పుడు మేము ఉప్పు సత్యాగ్రహం దండి మార్చని మొదలెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. నవ్వుకుంటున్నాం. ఆ దండి మార్చి ఆ ఉప్పు సత్యాగ్రహం దానికి ప్రాణాలు ఇచ్చేశారు. అప్పుడు అగైన్స్ట్ మిలిటరీ రూల్. అక్కడికి వెళ్తే చచ్చిపోతావు అని తెలిసినా కూడా మనుషులు వెళ్ళారు. ఇప్పుడు చూద్దాం, వెళ్తారు, ఒప్పుకుంటే వెళ్తాం, లేకపోతే మహానటన. ఆ నటన చేసే లీడర్స్ని లీడర్గా గుర్తిస్తున్న మనం ఖచ్చితంగా మనకు తగిన లీడర్స్ ఏమనుకోవచ్చు. వి డిజర్వ్ అవర్ లీడర్షిప్. వాళ్ళు మన యొక్క ఆలోచన విధానానికి ప్రతిరూపాలే లీడర్స్. అంచేత లీడర్స్ని తిడుతూ లీడర్స్ ఉన్నారు అంటే ముందు మీ ఆలోచనలో రావాల్సినటువంటి రివల్యూషన్ ఏంటి అంటే వీఆర్ దట్. అలాంటి వెధవలము మనము, మనకు అవకాశం లేక ఆ వెధవ పని చేయటం లేదు. స్పష్టత రావాలి మనకి. మనం ఏదో గాయత్రి చేస్తున్నాం, గురువుల గురించి చెప్పుకుంటున్నాం కనుక మనం చాలా గొప్పవాళ్ళం అనుకోవద్దు. కనీసం వాళ్ళు అవకాశాన్ని రూపొందించుకుంటున్నారు. మనం అంత పిచ్చివాళ్ళం, ఎంత బలహీనంగా ఉంటే ఒకవేళ అవకాశం ఇచ్చినా వెనక్కి తిరిగి చూస్తాం, ఆవిడైనా చూస్తున్నాడేమో అని. గర్వ పని చేయటానికి కూడా ధైర్యం లేదు. మంచి పని చేయటానికి, గర్వ పని చేయటానికి కూడా ఎక్కువ ధైర్యం కావాలి అన్నది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఇంకా మంచి పని చేయటమే ఈజీ అయ్యి ఉంటే మంచి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండేది. మంచి వాళ్ళ సంఖ్య ఎక్కువ లేదు అంటేనే అర్థం ఏంటి అంటే మంచి పని చేయటం అంత ఈజీ కాదు. ఇంకేత మనం అందరం మంచి వాళ్ళం అని అనుకోవద్దు. ముందు మీకు తెలియాల్సిన పని అది. యు ఆర్ ట్రయింగ్ ఫర్ ఇట్, వెల్కమ్. చేయని వాళ్ళకంటే మంచిది. కానీ మేము నేర్చుకుంటాము. నాకు చాలా మంది చెప్తారు, మాస్టర్ మేము డీటీపీ నేర్చుకుంటాము. నాకు ఎన్ని వాళ్ళు ఆశ్వాసన అంటే ఏంటి, ఎక్స్పీరియన్సెస్ ఇస్తారు. గత 10 ఏళ్ళగా ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. నటన అంటే అదే. మాస్టర్కి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చాము, అది పూర్తి చేయాలి రోజులలో. నాకు వీలు ఎలా ఉంటుంది మాస్టర్? వీలు ఉండదు. డోంట్ థింక్ అబౌట్ ఇట్. నీ యుద్ధం గురువు యుద్ధం చేస్తాడు అనుకోండి. గురువు మార్గం ఏర్పరిస్తే ఏంటంటే నువ్వు నీకు అసలు ఆ నీచత్వం అర్థమవుతుంది. ఆలోచనలు తప్పు అర్థమవుతుందా మీరు చేసే ఆలోచనలు? ఇంకోడో మీకు మార్గం ఏర్పరిస్తే నువ్వు నడుస్తావుగా, క్రెడిట్ నీకుగా. నీ ఆలోచన అంటే విచార క్రాంతి. అది నేను చెప్పేది రివల్యూషన్ ఎవరు హర్షించరు. ఇంకేత మీ ఇంట్లో సభ్యులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరు ఒప్పుకోరు. ఇంకా వాళ్ళు ఏమంటారు, నువ్వు ఇదంతా చేస్తుంటే నీకేం లాభం అయింది, మాకెంత లాభం అయింది. నీకు థాట్ రివల్యూషన్ రాలేదు, మీ ఆలోచనలో మార్పు రాలేదు. మా తాతగారు కాంగ్రెస్ లో చేరుతా ఉంటే గాభరా పడిపోయి మా తాతగారు నాన్నగారు పెట్టించారు. అంటే కదా నువ్వు కూడా నాలాగే బతుకు జీవోత్సవంలాగా. అప్పుడున్న పేరెంట్స్ గురించి చెప్తున్నాను. అలాంటి పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. అప్పుడు చాలా మంది ఉన్నారు. అలాంటి పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ స్వాతంత్ర సంగ్రామంలోకి వెళ్లే పిల్లల్ని ఎలా చూశారు? రథవాళ్ళ చూశారు, పిచ్చివాళ్ళలా చూశారు. రవి అస్తమించినటువంటి సామ్రాజ్యానికి అహింసతో నువ్వు యుద్ధం చేస్తావా? బుద్ధి ఉందా నీకు అసలు? వాడెవడో అంతే వింటావా? కాదండి, మా అమ్మ ఒప్పుకోవటం లేదండి, మా వాళ్ళు రానివ్వటం లేదండి. రానివ్వరు కనుక వాళ్ళు అయ్యారు.
ఇఫ్ యూ కెనాట్ రివల్యూషనలైజ్ యువర్ సెల్ఫ్, గురు సత్తా జోలికి రాకండి. ఈ 5 ఏళ్లకి విశేషమైనటువంటి ప్రణాళికతో నేను ఒంటరిగా అడుగుతున్నాను. ఎందుకంటే ఐ జస్ట్ కాంట్ మస్టర్ అప్ ద రిక్వైర్డ్ స్ట్రెంగ్త్. ఓపెనే చెప్తున్నాను, అంటే మీరు దాని గురించి ఏం బాధపడక్కర్లే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే, యుద్ధం జరుగుతున్నప్పుడు, సైనికులు తక్కువగా ఉన్నప్పుడు ఎవరి డైరెక్షన్ లో వాళ్ళు యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోండి. చివరి ఎక్కడో కలుస్తాం. ఇటు వెళ్ళాలి అని చెప్తున్నాను, ఎలా వెళ్ళాలి అని చెప్తున్నాను. కానీ ఒక కండిషన్, థాట్ రివల్యూషన్ అర్థమైంది కదా. విచారంలో, ఆలోచనలో రావాల్సినటువంటి మార్పు ఏంటి అంటే, నువ్వు ఒంటరిగానే ఉండాలి. నీ స్నేహితులు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ, నీ యొక్క సెల్ఫిష్ సెల్ఫ్, స్వార్థపూరితమైన నీ మనస్సు బయటకు వచ్చినప్పుడు కూడా నిన్ను అడ్డు తగులుతుంది. నీకు అడ్డు తగులుతుంది. అది ఏంటి పిచ్చి, మాకేం లాభం ఇదంతా చూసి. భాని ఏమో అందరూ భోజనం చేసి వెళ్ళాలని చెప్తే భోజనం పెడతారంటే ఈయన లెక్చర్ కొడుతున్నాడు. భాని ఏమో పెట్టేస్తే గొడవ వదిలిపోతుంది, వీళ్ళు వెళ్ళిపోతారు, ఈయన కూర్చుని లెక్చర్ కొడుతున్నాడు. తప్పదు, ఎవరేమనుకున్నా నేను చెప్పేది. నటన. దాన్ని గురువు గారు ఏమన్నారు అంటే, ఆస్తికుల ముసుగులో ఉన్న నాస్తికులు. మనం ఎవరో ఆస్తికులంటే భగవంతుడి మీద ఏం నమ్మకం లేదు. నీ కోరికలు తీరిస్తే భగవంతుడు చాలా మంచివాడు, నీ కోరికలు తీరకపోతే వాడందరూ అధవాళ్ళు లేడు. అంటే నీ కోరికలు తీర్చటే ఆయన పని, నువ్వేం చేయకపోయినా. చదవకుండా పరీక్షలో పాస్ అవ్వలేవు, కానీ భగవంతుడు నీ కోరికలు నువ్వేమీ చేయకుండా తీర్చేయాలి. దండం పెట్టేయాలి. ఆ దండం కూడా మనస్ఫూర్తిగా కాదు. నేను చెప్పాను కదా, స్వచ్ఛ ప్రజాభ్య అంటే చేపలు చుట్టేస్తూ ఉంటారు, వస్తువులు తీసేస్తూ ఉంటారు. అసలైనటువంటి క్రక్స్ ఆఫ్ ది ఎంటైర్ సాధన ఇస్ దట్. ఇప్పుడు ఎంత ఏకాగ్రత ఆ మాట అనాలి. విచార క్రాంతి, థాట్ రివల్యూషన్ అనే పదం మనస్సులోకి జీర్ణించుకోండి. రివల్యూషనలైజ్ యువర్ థాట్స్. రివల్యూషన్ ఎప్పుడు వచ్చినా కూడా ముందు ఫస్ట్ స్టెప్ ఏంటంటే నవ్వుతారు అందరూ, హేళన చేస్తారు. మనిషి ఎగరాలి అని సైంటిస్టులు అనుకున్నప్పుడు అందరూ నవ్వారు. 300 సంవత్సరాల పాటు అది నమ్మినటువంటి వ్యక్తులు దాని మీదే మనస్ఫూర్తిగా కార్యం చేసి, ఎక్స్పెరిమెంట్స్ చేసి కనిపెట్టాక ఇప్పుడు ఏరోప్లేన్ ఎక్కకపోతే ఎంత బాధ మనిషి. అంటే థాట్ రివల్యూషన్ లో మీ ఆలోచనలు విని ఎవడైనా నవ్వటం మొదలెడితే మీరు కరెక్ట్ గా ఉన్నారు అన్నారు. మిమ్మల్ని హేళన చేస్తే మీరు కరెక్ట్ గా ఉన్నారు అన్నారు. మిమ్మల్ని కించపరిస్తే మీరు కరెక్ట్ గా ఉన్నారు అన్నారు. మీ పళ్ళకి అడ్డు తగులితే మీరు కరెక్ట్ గా ఉన్నారు అన్నారు. థాట్ రివల్యూషన్ అది టెక్స్ట్ గా పెట్టుకోండి. మొత్తం మహాభారతం ఈ థాట్ రివల్యూషన్ గురించి చాలా స్టెప్స్ ఇస్తుంది మనకి. మామూలు వ్యక్తి, ఒక వీరుడు ఎలా ఆలోచిస్తాడు, ఒక స్పిరిచువలిస్ట్ ఎలా ఆలోచిస్తాడు. ఒక మహావీరుడు శిఖండిని అడ్డు పెట్టుకుని చంపేయటం, నీ కొడుకుని చంపేశాము అని అబద్ధంగా చెప్పి ద్రోణాచార్యుని చంపేయటం, ప్రధాని కుంగిపోతే కిందకి దిగినటువంటి మహావీరుణ్ణి దివ్యాస్త్రాలు వేసి చంపేయటం, ఇవన్నీ వీరత్వం కాదు. మనం ఇప్పుడు ఎందుకు నవ్వటం లేదు అదంతా చూసి? ఎందుకంటే దాని వెనకాతల గురువుల శాంక్షన్ ఉంది, జగద్గురువు యొక్క శాంక్షన్ ఉంది ఆ ప్రతి చర్య వెనకాతల. కానీ చేసిన మన బ్రెయిన్ ప్రకారం ఆలోచిస్తే తప్పే.
ఇప్పుడు కూడా మీకు కరెక్ట్ అనిపించి ఏదైనా చేస్తున్నారు అంటే మీ ఆలోచనలో తప్పు ఉన్నది. అందుకే ఇదంతా చెప్పేది. ఇఫ్ యూ థింక్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ వెరీ గుడ్ అండ్ ఇఫ్ ద సొసైటీ యాక్సెప్ట్స్ ఇట్, నువ్వు గంగలో దిగిపోయి, గ్యారంటీగా నువ్వు గంగలో దిగిపోయి. నీ ఆలోచనలో వేడేం లేదు, రివల్యూషన్ ఏం లేదు. అర్థమవుతుందా? సో when the revolution is there, when the fire is there, మీరు ఎలా నిర్ణయించుకోవటం ఏది రైట్ ఏది తప్పు? నువ్వు నిర్ణయించుకోలేవు. యూ హ్యావ్ టు రీడ్. సైన్స్ లో కామన్ సెన్స్ కి అగేనిస్ట్ గా ఉండేటటువంటి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు నీళ్లలో కడపుల్లో పెడితే వంకరగా కనిపిస్తుంది. సైన్స్ తెలియని వాడు పిల్లని చూస్తూ వంకరగా ఉందని అంటాడు. సైన్స్ తెలిసినవాడు స్ట్రైట్ గా ఉందంటే, స్ట్రైట్ గా ఉంది అన్నవాడిని ఈ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాడు వికరిస్తాడు. వాడు వికరించాడని సైంటిస్ట్ కూడా అమ్మో వాడు వికరిస్తున్నాడు అని మానేశాడు అనుకో, ఏమవుతాడు? హి విల్ నాట్ బి ఏ సైంటిస్ట్. అండ్ సైన్స్ కామన్ సెన్స్ కాదు. ఎప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుంది. ద మోస్ట్ అన్కామన్ థింగ్ ఇస్ సైన్స్. కొన్ని టన్నుల ఇనుము నీళ్ళల్లో తేలుతుంది అని ఎవడైనా చెప్తే నవ్వుతావు. ఇట్ ఇస్ అగైన్స్ కామన్ సెన్స్. కానీ ఒక షిప్ తేలుతుంది. కొన్ని వందల మంది కొన్ని టన్నుల బరువు గల ఇనుపుతో మెటల్స్ తో చేసినటువంటి ప్లేన్లో ఎగరగలరు ఆకాశంలో. కామన్ సెన్స్ సేస్ నో. ఇంచేత సైన్స్ ఇస్ కామన్ సెన్స్ చెప్పిన వాడు ఇస్ ద గ్రేటెస్ట్ ఫూల్ ఆన్ ఎర్త్. ఇట్ ఇస్ నాట్. కామన్ సెన్స్ ఎలా ఉంది? సైంటిస్ట్ కి కామన్ సెన్స్ ఉందనుకుంటాం. కామన్ సెన్స్ అంటే వాడు సైంటిస్టే కాదు. చేత శ్రీనివాస శర్మ ఆచార్య లిటరేచర్ మీద చదవండి. నేను క్లాసు పెడదాం అనుకున్నాను, కానీ ఇంకా నాకు టైం లేదు చెప్పడానికి. బట్ యూ హ్యావ్ టు రీడ్. మీరు మెడిసిన్లో వాటిలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు సీట్ సంపాదించుకోవాలి అనుకుంటే ఎంతలా కష్టపడతారు? దానికంటే 100 రెట్లు మీరు కష్టపడలేకపోతే ఈ నటన కొనసాగించండి. నేనే వద్దంటే ఏమి చేయటం కంటే ఇది బెటరే. కానీ ఏదో చేసేసుకుందామని తపన పడిపోయి గాబరా పడిపోయి దొంగ కన్నీళ్లు కాల్చకండి. ఇఫ్ యూ వీప్ ఇన్ రియాలిటీ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అండ్ డూ ఇట్. And if you can't do it, leave it. ఆడుకోవటానికి ఆడుకోండి. ఎదుటి వాళ్ళ మీద బాంబులు వేసే బదులు యజ్ఞం చేయటం ఖచ్చితంగా మంచిది. ఎదుటి వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ కూర్చునే బదులు అందరూ కలిసి ఉండాలి అనే ప్రార్థన చేయడం ఖచ్చితంగా మంచిది. కానీ దట్ ఈస్ నాట్ వాట్ ద గురూస్ వాంట్ ఫ్రమ్ యూ పీపుల్. విచార క్రాంతి అర్థమైంది కదా? రివల్యూషన్. ఆ రివల్యూషన్ ఒక మంటలా కనిపించాలి. మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల, మీ స్నేహితుల్లో ఒక మంట మండాలి. మరి మంట మండించడానికి మండించకండి. మీరు సబ్జెక్ట్ అర్థమవుతే మంట ఆటోమేటిక్గా మండుతుంది. మీరేం మండించక్కర్లే, మళ్ళీ అక్కడ నటించక్కర్లే. విచార క్రాంతి వచ్చేసింది నాకు అని. గురుదేవులు అందుకు ఏం చెప్తారు అంటే, నా లిటరేచర్ మీరు స్థాపించండి. అది ఫైర్. ఇట్ వర్క్స్ లైక్ ఎ ఫైర్. ఫైర్ లాగా అంటలేదు అంటే రెండే విషయాలు. మీరు పుస్తకాలు తీసి చదవలేదు, లేకపోతే మీరు తడిసి ముద్దై ఉన్నారు. తడిసి ముద్దైన దాన్ని ఏ నిప్పు కూడా ఏమి చేయలేదు. రెండే ఆల్తుంది, మూడోది లేదు అసలు. శ్రీనివాస శర్మ ఆచార్య బుక్ ఉంది, నువ్వు దాన్ని చదివి ఉండి చదివాక నువ్వు దాన్ని తగినట్టు నువ్వు మారలేదు అంటే ఒకటి చదివింది నీకు అర్థం కాలేదు. అలాంటి స్థితిలో లేవు నువ్వు అని నాకు తెలుసు.
ఉండుంటే ఇక్కడ వచ్చి కూర్చుని ఇదంతా విని ఉండేవారు కాదు. ఇంకేంటి, ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ తప్పు, తడిసి ముద్దై ఉంటాం విత్ యువర్ ఓన్ డిజైర్స్, సొసైటీ యొక్క నామ్స్. పనికిరాని సొసైటీ, ఇందుకు పనికిరాని సొసైటీ. ఓ స్మగ్లర్ని, ఓ హంతకుల్ని చీఫ్ మినిస్టర్స్గా, ప్రైమ్ మినిస్టర్స్గా చూడగలిగేటటువంటి సొసైటీ యొక్క ఒపీనియన్ మీకు ఇంపార్టెంట్ అంటే నేనేం చూసేది. ఓకే, మీ లెవెల్ అది. స్పష్టత ఉండాలి. మనం ఎంత నీచంగా బతుకుతున్నాం ఇది ఆలోచించలేని వాడు అసలు ఇంకా ఈ లెవెల్లో మాట్లాడక్కర్లేదు. ఇట్స్ ఓకే, లెట్ హిమ్ లివ్ యాజ్ హీ లివ్. శ్రీరామోతి అని బాంబేలో ఒక అద్భుతమైనటువంటి బిల్డింగ్ ఉంది. ఎవరిదో తెలుసా అది? ఐఐటికి వస్తుందా, మెడికల్ ఎంట్రన్స్కి వస్తుందా? శ్రీరామోతి బిల్డింగ్. హాజీ మస్తాన్ అతను ఇచ్చిన పార్టీకి మన ఇందిరాగాంధీ వెళ్ళింది. డబ్బు ఉంటే చాలు, వాడు ఎంత వ్యధమైనా పర్వాలేదు అనుకునే మానసిక స్థితి నుంచి నువ్వు బయట పడలేకపోతే ఎవ్వడు ఏం చేయలేదు. నేను చేయలేను దానికి. మీరాబాయి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. భర్త ఒప్పుకోడు. కుటుంబ రాజస్థాన్లో ఆ కాలం 15th century 16th century బయటకు రానివ్వరు. ఆడదాన్ని చదివేలేదు. ఇప్పుడు తులసిదాసి చెప్పుకుంది, ఇలా ఉంది నా పరిస్థితి. నీకు కృష్ణుడి మీద భక్తి ఉంటే వాళ్ళని వదిలే, కృష్ణుడి మీద భక్తి లేకపోతే మాట్లాడబాక. సింపుల్ లాజిక్. రివల్యూషన్ లో దేర్ ఇస్ నో అదర్ వే. మరి దానికి ప్రిపేర్ అవ్వండి. కానీ రివల్యూషన్ ఎలా చదవండి. సైన్స్ లో రీసెర్చ్ చేసే ముందు నేను లిటరేచర్ సర్వే ఏం చేస్తాం. అయిపోయింది, మళ్ళా మనం చేయక్కర్లే. ఇక ముందు చదవాలి. నేను చదవండి. ఇంకా డూ యూ థింక్ ద ఇంటెలెక్చువల్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఫూల్స్? చెత్త నావెల్స్ వాటి గురించి నేను మాట్లాడటంలో. కానీ అరవిందో రాసిన బుక్స్ ఏ లెవెల్ లైబ్రరీస్లో ఉన్నాయి? ఎలాంటి వాళ్ళు వాటికి గౌరవం ఇస్తున్నారు? ఇప్పుడు దాన్ని గౌరవం ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు? హేమీలు. వాళ్ళ ఒపీనియన్ ముఖ్యం, కానీ మన ఇంట్లో వాళ్ళ ఒపీనియన్ ముఖ్యం కాదు. హూజ్ లిటరేచర్ ఈజ్ గుడ్. ఎవడో చెప్పేది మనకి, ఎవరికైతే చెప్పేది. చంద్రబాబు నాయుడు కమిటీ వేసేది ఏంటో నాకు గుర్తులేదు. నేను ఎప్పుడు ఐ వాజ్ అగైన్స్ట్ ఇట్ అండ్ ఐ ఆల్వేస్ స్పోక్ అబౌట్ ఇట్. చదువు రాని వేలుముద్రగాళ్ళు టీచర్స్ ఎలా పాఠం చెప్తున్నారు ఏంటంటారు? ఏదో ఒక్క టీచర్ ఎదురు తిరగలేదు. వాట్ నాన్ సెన్స్. వాట్ ఆర్ దిస్ టీచర్స్? ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ అంటాను నేను. ఏదో ఒకటి. హూ ఆర్ దే టు టెల్? కలెక్టర్ ఫిబ్రవరి నెలలో పిలిచి 10th క్లాస్లో 90% రిజల్ట్స్ రావాలని ఫిబ్రవరిలో చెప్తున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్ బై? ఏ పబ్లిక్ ముందు ఎందుకు వెళ్ళరు టీచర్స్? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎందుకు వెళ్ళరు అంటే పిల్లలకి 90% మార్కులు వచ్చేటట్టు చెప్పటం కంటే 90% మార్కులు వేస్ట్ చేయటం. దట్స్ వై టీచర్స్ అందరూ వెధవలు కనుక, బాధ్యత రాహిత్యం ఉంది కనుక. ఆయన టీచర్ కనుక నేను తిట్టగలను, మిగతా వాళ్ళని తిట్టండి అంత అంటారు. ఒక్కడు నోరు ఇప్పుడు అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వచ్చిన ఎడ్యుకేషన్ మా పిల్లలకు కావాలని ఏడ్చే తల్లిదండ్రులు ఇంకా ఫూల్.
గ్రేటర్ ఫూల్స్. ఎందుకంటే పిల్లలకి ఆలోచించుకునే ధైర్యం లేదు, తెలియదు వాళ్ళకి. పేరెంట్స్ ఏం చెప్తారు? ఇది సమాజం నేడు. ఎందుకు చెప్పాను, ఈ సమాజాన్ని మీరు మార్చలేరు, మీరు మారగలుగుతారు. యూ రివల్యూషన్ రైట్, యూ చేంజ్ యువర్ థింకింగ్ ప్రాసెస్. కానీ నీ థింకింగ్ ప్రాసెస్ ఎలా మార్చగలం? ఇంటలెక్చువల్స్ రాసిన పుస్తకాలు చదవండి. కానీ ఆ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ వచ్చిన వాళ్ళు ఎంత పనైనా చేసేయగలరు. నక్సలైట్స్ ఉన్నారు, అడవిలో జీవిస్తున్నారు, సుఖంగా ఉన్నారన్న మీ ఉద్దేశం వాళ్ళు. దెర్ ఇస్ ఎ రివల్యూషన్ ఇన్ దేర్ థాట్స్. అది కరెక్ట్ మెథడ్. అది మనకంటే బెటర్ వాళ్ళు. దే ఆర్ డూయింగ్ సంథింగ్. అడవిలో జీవిస్తున్నారు, ఓకే, అది రైట్ సార్. అది రైట్ కాదు, ఇంత రైట్ ఏంటో గురువులు చెప్తున్నప్పుడు అది నువ్వు చదవకుండా అందులో ఏమీ లేదని ఎలా అనేయగలం? అలాంటి మూర్ఖులను ఏమనాలి? ఎడ్యుకేటెడ్ గ్రూప్స్ కనుక. ఇంకేత వాళ్ళు చెప్పింది వినబాకండి, నేను చెప్పింది వినొద్దు. కానీ నేనేం చెప్తున్నాను, వీళ్ళ లిటరేచర్ ఈజ్ లైక్ ఫైర్, నిన్ను మార్చేస్తుంది. మారండి. ఆ ఆలోచనలో మార్పు రాకుండా మనం ఏమీ చేయలేము. సరే, ఆలోచనలో మార్పు తెచ్చుకోవడానికి యువర్ ప్రిపేర్డ్. ఒక రోజులో 2 రోజుల్లో వస్తుందా మార్పు? ముందు ఆ పుస్తకాలన్నీ చదవాలి. చదివాక నువ్వు అందులో ఏం చేయగలవు? ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివాక స్పెషలైజేషన్ కావాలిగా, ఫిజికల్ కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్. దానికి గురువు గారు శ్రీరామ్ శర్మాచార్య ఏం చెప్పాడంటే, గాయత్రి మంత్రము పెన్ను లాంటిది, యజ్ఞము తెల్ల కాగితం లాంటిది. యూ రైట్ వాట్ ఎవర్ యూ వాంట్. రివల్యూషన్ ఇన్ థాట్. పూర్వకాలంలో యజ్ఞాలు చేస్తే వర్షాలు కురిసేది, యజ్ఞకొండల నుంచి మనుషులు వచ్చేసేవాళ్ళు, నవ్వుకుంటాం. కానీ నీ బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి పృథ్వీలో ఉన్న మెటల్స్ బయటకు వస్తున్నాయంటే నీకు నవ్వు రాదు. మంటలోంచేగా మెటల్స్ అన్నీ వచ్చాయి. ఎందుకు వస్తున్నాయి? యూ ఫాలో ఏ సర్టన్ ప్రొసీజర్, పవిత్రీకరణము, ప్యూరిఫికేషన్ ఆఫ్ ది ఓర్. కానీ యజ్ఞం చేస్తున్నప్పుడు పవిత్రీకరణంలో నువ్వు ఏం ప్యూరిఫై చేసుకుంటున్నావు? సేమ్ ప్రాసెస్. బ్లాస్ట్ ఫర్నెస్ లో నువ్వు మెటల్స్ ఎలా ప్యూరిఫై చేసుకుంటున్నావో సేమ్ ప్రాసెస్ యజ్ఞానికి ఉపయోగించుకోవాలి అన్న కామన్ సెన్స్ లేనటువంటి వాళ్ళు యజ్ఞానికి ఇంతకరిస్తారు. కామన్ సెన్స్ ఉంటే బ్లాస్ట్ ఫర్నెస్ వద్దంటావా? నేర్చుకో. గాయత్రి, యజ్ఞము, దీస్ ఆర్ ద ఫండమెంటల్స్ ఫర్ స్పిరిచువల్ రిజనరేషన్. మరి ఆయన అందించాడు. ఎలా అందించాడో ఏంటో మరి చదువుకోండి. మీరు మరి క్లాసులు పెట్టుకోండి. మీలో చాలా మంది టీచింగ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, టీచర్స్ ఉంటారు. చదువుకోండి. మాకు టైం లేదండి, అంత ఈజీగా కొరుకులు పడవు, మాకు అర్థం కావటం లేదండి అని చెప్తాను. ఫిజిక్స్ అర్థం కావటం లేదని చదవటం మానేస్తున్నావా? కెమిస్ట్రీ అర్థం కావటం లేదని చదవటం మానేస్తున్నావా? అది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇంచేత రాబోయేటటువంటి రోజుల్లో ఈ 5 ఏళ్లలో ముఖ్యంగా ఈ థాట్ రివల్యూషన్ విల్ క్యాప్చర్ ది వరల్డ్. నువ్వు ఉన్నావా లేవా అంత ఇంపార్టెంట్ కాదమ్మా, అది అర్థం చేస్తుంది. కమ్యూనిజం రివల్యూషన్ వచ్చినప్పుడు, ఇండియన్ ఇండిపెండెన్స్ కి పనిచేసినప్పుడు ఎన్ని వేల మంది పనిచేసి ఉంటారు. ఈ ఫిగర్ 10 మంది కంటే లేదు. స్వాతంత్రం వచ్చేసింది. నువ్వు యూ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ ఫస్ట్ అండ్ ద లిటరేచర్. థాట్ రివల్యూషన్ వచ్చాక ఆ వచ్చిన ఆలోచనలో మార్పు 3 రకాలుగా మీరు ఉపయోగించుకోవాల్సి వస్తుంది. 3 రకాలు. మొట్టమొదటి ఏంటి అంటే
యూ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్. పుడుతున్నాడు, చూస్తున్నాడు. ఈజ్ దేర్ ఎనీ పర్పస్ ఇన్ దిస్ లైఫ్? దానికి ఫిలాసఫికల్ సొసైటీ లిటరేచర్ చదవాలి, మీరు పద్ధతిగా చదవాలి. Then only you will understand why you are born and why you are born. మిగతా వాళ్ళ గురించి మనకు అనవసరం. నువ్వు ఎందుకు పుట్టావో ముందు తెలుసు. శ్రీరామ్ శర్మాచార్య లిటరేచర్ తర్వాత ఫిలాసఫికల్ లిటరేచర్ చదవాలి. హిస్టరీ అంటే నేను డాల్టన్ చదివింది చదువుతాను, లేకపోతే నెల్స్ బోర్ రాసిన పుస్తకాలు చదువుతానంటే కుదరదుగా. యూ హ్యావ్ టు రీడ్ ఆల్ ది బుక్స్. యూ అండర్స్టూడ్ ఎవల్యూషన్ రైట్ ఫ్రమ్ మినరల్స్ టు ది సోలార్ సిస్టమ్ అండ్ యువర్ రోల్ ఇన్ ఇట్. బట్ తెలిసాక యూ హ్యావ్ టు గ్రో ఫాస్ట్. దానికి మీకు లారీ మాచయ బ్రీదింగ్ ప్యాటర్న్ తెలియాలి. ద వే యూ బ్రీత్ చేంజెస్ యువర్ మైండ్. అది మన ఋషులు కనిపించిన అద్భుతమైనటువంటి విధానం. యూ నీడ్ నాట్ రీడ్ ఎనీథింగ్, యూ చేంజ్ యువర్ బ్రీదింగ్ ప్యాటర్న్, యూ విల్ గెట్ ద థింగ్ యూ వాంట్. లిటరేచర్ చదవాలి. ఇందులో ఏది ఉద్దానాలి, ముందు థాట్ రివల్యూషన్ అవ్వాలి. రివల్యూషన్ అయ్యాక నీకు రివల్యూషన్ తెలియాలి. రివల్యూషన్ తెలియాక రివల్యూషన్ లో ముందుకు ఎలా వెళ్ళాలో తెలియాలి. కానీ బ్రీదింగ్ ప్యాటర్న్ నువ్వు చేంజ్ చేసుకుంటావు. కానీ నేచర్ లో దెర్ ఆర్ అన్నోన్ పవర్స్ విచ్ ఆర్ నాట్ ఎట్ కంట్రోల్డ్. మనిషికి తెలియని పవర్స్ ఇంకా చాలా ఉన్నాయి. వీడికి తెలిసిన ఒక 2-3 పవర్స్ చూసుకుని నాకు చాలా తెలుసు అనుకుంటే ఆవిడే ఉంటుంది. ఆ పవర్స్ ఎలా ఉంటాయో చెప్పేది రామకృష్ణ పరమహంస దేవతా శక్తులు. ఎలాంటి నో బాటనిస్ట్ ఐ థింక్ ఒకే చెట్టు కొమ్మ మీద 2 రకాల పువ్వులు అంత ఈజీగా పూయించలేడు. ఇంపాసిబుల్ అన్ని ఇప్పుడు క్లోనింగ్ అవంతా వచ్చాక. బట్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. కానీ రామకృష్ణ పరమహంస ఒక రాత్రిలో పూయించేది. సిగ్గు లేకుండా మనం భారతీయులమై ఉండి విదేశీ తొత్తులమై వాళ్ళ సైన్స్ చాలా గొప్పది అనుకుంటాం తప్ప చదవనటువంటి ఒక అతి సాధారణ వ్యక్తి చెట్టు మీద 2 రకాల పువ్వులు ఎలా పూయించగలిగాడు? దట్ ఈస్ డివైన్ పవర్. దానికి ఏదో డివైన్ పవర్ కాబట్టి న్యాచురల్ పవర్. మనకు కొన్ని పేర్లు ఎలర్జీ ఎవడేం చేస్తాడు, ఎలర్జీ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. యూ షుడ్ నాట్ యూజ్ దోస్ వర్డ్స్. ఎందుకంటే ఎలర్జీ అంటేనే అర్థం ఇన్క్యూరబుల్ అని. ఇంకా దే ఆర్ ఇన్క్యూరబుల్ అనమాట ఈ ఎలర్జీ ఉన్న వాళ్ళు. అని చెప్పేసి కాంట్ యాక్సెప్ట్ ఏ డివైన్ నేమ్, యాక్సెప్ట్ ఏ న్యాచురల్ నేమ్. రామకృష్ణ పరమహంస ఏం చేశాడో ఎట్లా అర్థమవుతుంది? ఏమర్థమైపోయిందంటే కాషాయ బట్టలు వేసుకుని నారాయణ సేవ, మాధవ సేవ అని తిరుగుతున్న వాళ్ళని తీసుకుని వాళ్ళు రామకృష్ణ పరమహంస శిష్యులు అనుకుంటే, ఒక్క వ్యక్తి రామకృష్ణ పరమహంస పేరు చెప్పుకుని మొత్తం యూరోప్ని గడగడలాడించాడు వివేకానంద. ఇంటలెక్చువల్ జెయింట్స్ ని. మీరు అది చూడాలి. కానీ ఇప్పుడున్న రామకృష్ణ మిషన్ మనలాంటి నటనగాళ్ళు. వీళ్ళని చూసుకుని ఒరిజినల్ వదిలేస్తుంటే అట్టా మీరు పిచ్చివాళ్ళు. మరి ఒరిజినల్ ఎలా తెలుస్తుంది? ఇది దేవతా శక్తుల గురించి తెలియాలి, డివైన్ పవర్స్ గురించి. ఇవల్యూషన్ లో ముందుకెళ్ళాలి. ఇవల్యూషన్ అంటే ఏంటో తెలియాలి. ఇంకా ఇందులో ఏమేమి వచ్చే ఫిలాసఫికల్ సొసైటీ లిటరేచర్ చదవాలి, లారీ మార్షల్ లిటరేచర్ చదవాలి,
నాట్ కమిషన్ లిటరేచర్ చదవాలి. అంత బాగానే ఉంది. ఇట్స్ ఫ్రమ్ వేర్ టు స్టార్ట్. దానికి అరవిందో కావాలి. ఎక్కడి నుంచి మొదలెట్టాలి నువ్వు? మొదలెట్టావు, బాగానే ఉంది. 2 రోజులు తీసి మానేస్తాను. ఏ అర్థం అవుతుంది? ఎందుకు అర్థం అవుతుంది? డూ యూ థింక్ ఇట్ ఈస్ ఎ జోక్? ఇంత అల్టిమేట్ నాలెడ్జ్ జస్ట్ ఒక పుస్తకం చదివేసి అర్థం అవుతాం లేదని మూలపడేస్తాం. వాళ్ళు ఫూల్సా అంత తపస్సు చేసి రాసిన వాళ్ళు? కష్టపడాలి. ఇంతకు మీకేం కావాలి? శ్రద్ధ కావాలి, సబూరి కావాలి, పేషెన్స్ కావాలి, ఫెయిత్ కావాలి. అది మీకు స్థాయి నుంచి వస్తుంది. ఇందులో ఎవరిని వదులుకుంటారు మీరు? ఎవరిని వదులుకున్నా మీ నాలెడ్జ్ ఇన్కంప్లీటే. నేను చాలా గైడ్ లైన్స్ ఇచ్చాను, చాలా పుస్తకాలు ఉన్నాయి. దాని మీద ఆలోచించి మీరు ఎలా చేసుకుంటారో చేసుకోండి, ఎలా ఆర్గనైజ్ అవుతారో ఆర్గనైజ్ కండి. వెరీ సీరియస్ స్టూడెంట్స్ ఒక బుక్ పూర్తి చేసుకున్నాక, అది గత 5 ఏళ్లగా చెప్తున్నాను నేను, ఇంతవరకు ఆవిడ ఒక బుక్ కాదు, ఒక పేజీ పూర్తి చేసిన వాడు ఆవిడ నాకు కనిపించలేదు. థ్యాంక్ యూ ఫర్ దట్. ఎందుకంటే నేను మా కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు ఓపెనింగ్ డే నాడు ఒక లెక్చర్ ఇచ్చేవాడిని. అమెరికన్ కార్ కంపెనీస్ లో వాటిలో ఒక నెంబర్స్ వస్తూ ఉంటాయి, సో మెనీ మ్యాన్ అవర్స్. అంటే యాక్సిడెంట్ ఫ్రీగా కంటిన్యూస్ గా ఎన్నాళ్ళు పనిచేసింది ఆ కంపెనీ. అంటే ఒక 2 మిలియన్ అవర్స్ ఉందనుకో, అంటే 2 మిలియన్ అవర్స్ వరకు అక్కడ యాక్సిడెంట్ అవ్వలేదు ఆ కంపెనీలో అని. అలాగా మై డియర్ స్టూడెంట్స్, నా రికార్డ్ ఏంటి అంటే, నేను కాలేజీలో జాయిన్ అయ్యాక ఒక్కళ్ళు కూడా ఒక స్టూడెంట్ నన్ను క్వశ్చన్ చేయలేదు. క్లాస్ రూమ్ లో క్వశ్చన్ వేయలేదు, క్లాస్ బయట క్వశ్చన్ వేయలేదు. ఐ హ్యావ్ దట్ రికార్డ్ దట్ నోబడీ క్వశ్చన్ మీ. అంచేత ఈవెన్ దో ఐ సే యూ ప్లీజ్ డూ ఆస్క్ క్వశ్చన్స్, ప్లీజ్ డోంట్ ఆస్క్, బికాజ్ ఇఫ్ యూ ఆస్క్ మై రికార్డ్ విల్ బి బ్రోకెన్. కానీ అది మీకు చెప్పకపోయినా మీ యొక్క ఇంట్యూషన్ పవర్తో మీరు అది అర్థం చేసుకున్నాను. మేము అడగలేదు, మీరు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగారు తప్ప. నేను ఈ పుస్తకం చదివాను మాస్టారు, ఈ పుస్తకం మాకు ఇంత అర్థమైంది, ఇంకేనా ఇంకా ఏదైనా ఉందా అని ఒక్కళ్ళు అడగలేదు. ఏదో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసుకుంటారు, యాజ్ ఇఫ్ దే నో. 2 రకాల సూపర్ ఇంటలెక్చువల్ జైంట్స్ మీకు తగులుతూ ఉంటారు. ఆ సూపర్ ఇంటలెక్చువల్ జైంట్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఒక ఇంటలెక్చువల్ జైంట్ క్లాస్కి ఎందుకు వస్తాడు అంటే, వాడు ఏం చెప్తాడు, మాకు తెలియకపోతే కదా వేదాంతం, మోక్షము తెలుసు, దేవుడు తెలుసు, దెయ్యము తెలుసు, మేము ఎంత పూజలు చేసాం, మేము ఎంత ఉపాసనలు చేసాం, మా భక్తి మాకుంది, వాడేం చెప్తాడు మాకు. ముందు వాడు క్లాస్కి రారు. ఒకవేళ వచ్చినా ఎందుకు వస్తారు? చూసుకోండి. అలాంటి ఇంటలెక్చువల్ నుంచి దూరంగా ఉండండి, చాలా దూరంగా ఉండండి. వాళ్ళు మీకు ఉపయోగపడరు. ఎందుకు ఉపయోగం? ఇంకో రకమైన ఇంటలెక్చువల్ జైంట్ ఉంటుంది, వాడికి ఏం డౌట్ ఉండదు, కొత్త వాళ్ళకి అర్థం కాలేదేమో అని అడుగుతుంది. ఇలాంటి ఇంటలెక్చువల్ జైంట్స్ నాకు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ కోసం అడగరు పాపం. ఎందుకు అడుగుతారు? పక్క వాళ్ళు ఎవరో ఉన్నారు, వాడికి క్లారిటీ వచ్చిందో లేదో మాస్టర్, అందుకని నేను లేచి నుంచి నాకు ఇట్స్ అనదర్ టైప్ ఆఫ్ ఇంటలెక్చువల్ జైంట్స్. వద్దు, డోంట్ బిహేవ్ ఇన్ దీస్ క్లాసెస్ లైక్ దట్. నీకు డౌట్ ఉంటే యూ గెట్ యువర్ క్లారిటీ. పక్కవాడికి డౌట్, దట్ ఈస్ హీజ్ డౌట్. అసలు వాడికి ఆ డౌట్ ఉందో లేదో, యూ డోంట్ క్రియేట్ ఇట్ బై ఆస్కింగ్ దట్ క్వశ్చన్. మొదటిది ఏంటన్నాను నేను, అసలు మాకంతా తెలుసు, వీళ్ళేం చెప్తారు, వాళ్ళతోనూ దూరం ఉండండి. ఇంకేంటి, అలాంటి వాళ్ళతో మీరు ఆర్గ్యూ చేసి గెలవలేదు. ఆర్గ్యుమెంట్ ఇస్ ఎ టైం వేస్ట్. కథ ఎప్పుడు గుర్తుంచుకోండి, ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయి.
ఒక ఊళ్ళో ఒక నాస్తికుడు ఒక ఆస్తికుడు ఉండేవాడు. నాస్తికుడు ఏం చెప్పేవాడు? భగవంతుడు లేడు అని. ఆస్తికుడు ఏం చెప్పేవాడు? భగవంతుడు ఉన్నాడు అని. చిన్న విలేజ్. వాళ్ళన్నారు మీ బాధ మేము పడలేము, మీరిద్దరూ డిస్కస్ చేసుకుని యూ డిసైడ్ బిట్వీన్ యువర్ సెల్ఫ్, మీరేం చెప్తే నేను. సరే, ఒక గ్రూపులో నాడే పెట్టుకున్నారేమో, వాళ్ళిద్దరు కూర్చున్నారు, డిస్కస్ చేస్తున్నారు. దాని తర్వాత స్టోరీ ఎలా ఎండ్ చేస్తాడంటే వాడు, ద ప్రాబ్లమ్ ఆఫ్ ద విలేజెస్ వాజ్ నాట్ సాల్వ్డ్ అంటాడు. ఇంకేత డిస్కషన్ తర్వాత ఆస్తికుడు నాస్తికుడు అయ్యాడు. వాట్ ఈస్ ద డిస్కషన్ అంటే దీస్ ఆర్ నాట్ థింగ్స్ టు బి డిస్కస్. వాట్ ఈస్ లవ్? కెన్ యూ డిస్కస్ ఇట్? There are so many words which you can't discuss. A mother, a father, a guru. Anything you discuss with you. ఇంకా మొదటి కేటగిరీ అసలు ముందే దూరంగా ఉండండి వాళ్ళకి. రెండో కేటగిరీలో మీరు జాయిన్ కాకండి. ఏంటి రెండో కేటగిరీ? మీకు అర్థం కాకపోతే అడగండి. ఎదుటి వాడికి అర్థం కావదేమో అని వాడి మేలు కోరి భగవంతుడి రోలు మీరు వేయకండి. మీకు అసలు తెలియదు అసలు వాడికి ఆ డౌట్ ఉందో లేదో, మీరు ఆ డౌట్ క్రియేట్ చేసి కొంత ముంచారన్నమాట. ఇంకో రకమైన ఇంటలెక్చువల్ జైంట్ ఉంటాడు. వాడు ఇక్కడే మాట్లాడు క్లాస్లో, ఇంటికి వెళ్ళి చెప్పాడు ఇలాగా, నేనై ఉంటేనా ఇలాగ దాన్ని కుటుంబారిచ్చామని లాజిక్. కానీ అక్కడ నేను చేయలేను. హల్యూసినేషన్స్ జీవిస్తున్నది. అంటే హీ డస్ నాట్ ఈవెన్ హ్యావ్ ద కరేజ్ టు ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్. నేను నమ్మాను, నువ్వు చెప్పింది తప్పు, నాకేమయ్యేదో. ఇంటికి వెళ్ళే భార్య దగ్గర, పిల్లల దగ్గర, కొడుకు దగ్గర ఏం మాట్లాడుకుంటారు? ఇలా అన్నారు, ఇలా రాశాను, ఇలా చెప్పాడు. నాకు తెలిసిన తప్పని అట్లా మాట్లాడలేదు. ఇలా అనుగ్రహించకండి టీచర్స్. మీ అనుగ్రహం టీచర్స్ అక్కర్లేదు. ఇఫ్ యూ ఆర్ ష్యూర్ దట్ యు ఆర్ రైట్, అటాక్. నేను చెప్పలేదు. ఇంక ఇట్ డిపెండ్స్ ఆన్ ద టీచర్. వాడు నిన్ను చీల్చి చెండాడతాడో వదిలేస్తాడో అది వేరే విషయం. అటాక్ చేశాక మరి వెళ్తాడు, ఊరుకోడుగా. ఇంటి దగ్గర ఎందుకు మాట్లాడుతూ ఉంటే వాడు అటాక్ చేసి వెళ్ళాడు. ఈ మూడు రకాల ఇంటలెక్చువల్ సుపీరియారిటీ నుంచి దూరంగా ఉండండి. చేసుకోండి ప్రోగ్రాము. దీనివల్ల రెండు రకాలైన రెవల్యూషన్స్ ప్రపంచంలోకి వస్తాయి. ఒకటి ఎకానమిక్ రెవల్యూషన్. ఖచ్చితంగా 2011కి భారతదేశము ప్రపంచంలో కల్లా అన్నిటికంటే ధనికమైన దేశం అవుతుంది. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. మీ వల్ల అవుతుంది, కానీ అవే టైం ఉంది, దానికి యోగ్యత ఉంది, అవుతుంది. అది దేశం మీద ప్రేమ సంపాదించుకోవటం నేర్చుకోండి. దేశభక్తి ఒకటి నేర్చుకోండి. ప్లీజ్, అది ఎలా నేర్పాలో ఏం నేర్పాలి. ఈ దేశం తల్లి అని చెప్పి ప్రాణాలు ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మూర్ఖులు అని మీరు అనుకుంటే అనుకోండి. నేను చెప్పాను కదా, ఇంటలెక్చువలిజం చాలా ఉంటుంది. కానీ ఒక భూమిని తల్లిగా చూడగలిగేటటువంటి దృష్టి లేనంత వరకు కూడా హై ఇంటలెక్చువలిజం రాదు. హై ఇంటలెక్చువల్స్ అందరూ కూడా వాళ్ళ దేశాన్ని ప్రేమించారు, మనిషి కంటే ఎక్కువ ప్రేమించారు. దేశభక్తి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇండియా యొక్క ఎకానమిక్ రెవల్యూషన్ వస్తుంది. ఇక్కడి నుంచి బ్రెయిన్లు ఈ కబుర్లు ఏం చెప్పకండి. డబ్బు ముఖ్యం అనుకునేవాడు డబ్బు కోసం వెళ్తాడు, తప్పు కాదు. దేశభక్తి ఉంది కానీ నేను డబ్బు సంపాదిస్తాను, జరగదు. బి ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. బి ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. కానీ నేను ఏం చేయకుండా దేశభక్తి ఉంది అని వాగుడు వాకండి.
దేశభక్తి ఉంటే డూ సంథింగ్ ఫర్ ది కంట్రీ, డై ఫర్ ఇట్. అండ్ ఇఫ్ యూ కాన్ డై ఇట్, డోంట్ టాక్ అబౌట్ కంట్రీ. ఉండాలని నేను అంటలే, నేను ఇది వాళ్ళకి కావాలి అని. ఇప్పుడు కెమిస్ట్రీ చదవాలంటే ఒక పర్టికులర్ బ్రెయిన్ ఉండాలి, ఇంజనీరింగ్ చదవాలంటే ఒక పర్టికులర్ బ్రెయిన్ ఉండాలి. ఇంజనీరింగ్ చదవలేని వాడు దద్దమ్మ కాదు. సాంస్క్రిట్లో హేమహింది ఎందుకు చూడు, అర్థమవుతుందా? ఇంకొక నేను మీద తప్పు జీవిత విధానం ఉందని నేను అంటాను, అది అర్థం చేసుకోండి. మీరు ఎలా ఉన్నారో అలా చాలా హాయిగా ఉన్నారు. కానీ ఈ యాంగిల్లో జీవించదలుచుకుంటే ఈ హాయిని వదిలిపెట్టాలి. ఇది దేశభక్తి కావాలి. మహాభారతంలో రెండిట్లో కూడా ఆ దేశభక్తి మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది. దుర్యోధనుడు నాకు కావాలి రాజ్యం అంటాడు, పాండవులు హస్తినాపురం గ్రాండ్ గా ఉండాలి అంటారు. ద్రౌపది మానము అవమానము అవంతా సెకండరీ ఇష్యూస్. అలాగే సెకండరీ ఇష్యూస్ అవ్వాలి. మీ ఎడ్యుకేషన్, మీ ఫ్యామిలీస్, మీ డబ్బు సంపాదన, ఉద్యోగాలు అవంతా సెకండరీ ఇష్యూ అవ్వాలి. దేశం కోసం నువ్వు ఏం చేయగలవు, వాట్ కెన్ యూ డూ ఫర్ ది కంట్రీ, అంటే కంట్రీకి ఉన్న గొప్పతనం ఏదైనా తెలిస్తే కదా. అది ఆ ఎకానమిక్ రెవల్యూషన్ మీకు నచ్చినా నచ్చకపోయినా 2011కి వచ్చేస్తుంది. కొన్ని విషయాలు టైం వచ్చినప్పుడు జరిగిపోతాయి. దానికి నువ్వు సహాయపడితే నీకు పేరు వస్తుంది, సహాయపడకపోతే అయిపోవు, నథింగ్ హ్యాపన్. అది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీకు నాతో ఉన్న వాళ్ళకి ఒక అపోహ ఏంటి అంటే, ఇది చేయలేకపోతే మేము ఏదో తప్పు పని చేస్తున్నాను. ఏమీ తప్పు పని చేయటం లేదు. స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణం ఇచ్చేసిన వాళ్ళ వల్ల స్వాతంత్రం వచ్చిన, స్వాతంత్ర సంగ్రామం కోసం ఏమీ చేయని వాళ్ళకు కూడా స్వాతంత్రం వచ్చింది. మీరేమీ చేయకపోయినా మీరు హ్యాపీగా ఉంటారు. ఈ ప్రాఫిట్స్ అన్ని మీకు వస్తాయి. మీరు తెలివైన వాళ్ళు అయితే ఏమి చేయకుండా ఆ ప్రాఫిట్స్ తీసుకోండి. కష్టపడాల్సిన అవసరం ఏంటి? చేయదలుచుకుంటే కష్టపడాలి. జరిగేది మాత్రం జరుగుతుంది, అది గుర్తించుకోండి. ఆ కాన్సెప్ట్ క్లారిటీ ఉంటుంది. ఇంత ఎకానమిక్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా, అందులో పార్ట్గా ద జియోగ్రాఫికల్ ఫ్రాంటియర్స్ ఆఫ్ ఇండియా విల్ చేంజ్. ఈ క్లాస్లో దానికోసం ప్రాణాలు ఇచ్చేసి నేను చేసేస్తా ఉన్న వాళ్ళకి నేను చెప్తాను, కానీ ఇక్కడే ఎందుకు నేను చెప్పటం, ఫ్రాంటియర్స్ ఎలా చేంజ్ అవుతాయి, ఏం అవబోతోంది. ఇట్ విల్ హ్యాపెన్. ఎలా హ్యాపెన్ అంటే మహాభారతం లాగా భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, కర్ణుడు వీళ్ళందరూ ఉన్నా కూడా పాండవులు గెలిచారుగా. అలాగే గురువులు కూడా గెలుస్తారు. థర్డ్ రెవల్యూషన్, ఎడ్యుకేషన్ రెవల్యూషన్. ఎప్పుడైతే దేశం మారిపోతుందో ఎడ్యుకేషన్లో మారిపోతుంది. 1950s నుంచి కేఏ మున్షి లాంటి ఎడ్యుకేషన్ నుంచి మన ఎడ్యుకేషన్ ప్యాటర్న్ మార్చాలి అని ట్రై చేస్తున్నారు. బానిసత్వ బుద్ధి నుంచి బయట రాలేనటువంటి మనము ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషనే, దిస్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ నో మీనింగ్, వాల్యూలెస్ ఎడ్యుకేషన్. హ్యూమన్ వాల్యూస్ అసలు లేనే లేవు. ఎందుకు బతుకుతున్నామో తెలియని జీవోత్సవాలను తయారు చేసేటటువంటి ఎడ్యుకేషన్ ఎందుకు? కానీ అది మీతో అనే లాభం లే. ఎడ్యుకేషన్ మారుస్తాము అన్న వాళ్ళ గురించి ఆలోచిద్దాం, వాళ్ళు ఏం చేస్తారు. కానీ మారుతుండేది మారాక అందరూ ఫాలో. ముందు కంప్యూటర్ మన దేశానికి రానే లేదు, టీవీ మన దేశానికి రానే లేదు. వచ్చాక అలాగే ఎవరిలో మారుస్తారు ఎడ్యుకేషన్ సిస్టమ్. మార్చాక అందరూ వెంటబడతారు. ఈ 3 రివల్యూషన్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు. కానీ దయచేసి క్లాసెస్ అవి నన్ను అడగండి, నేను క్లాసులు ఏం చెప్పను. కానీ అప్పుడప్పుడు నాకు ఇలా ఓపిక ఉన్నప్పుడు ఏదో మీటింగ్ లా చెప్తా. కానీ ఇది వేస్ట్. ఇది ఎందుకంటే మీటింగ్ సెల్స్ నో పర్పస్. ట్రైనింగ్ క్లాసెస్ కావాలి సబ్జెక్ట్ లో. ఇంకా చాలా మంచిది అని చెప్పాను. ఇంతకీ నేను చెప్పింది ఏంటి మీకు? బట్ హౌ టు అటాక్ దట్ ప్రాబ్లమ్. ఇంత మొట్టమొదట థాట్ రివల్యూషన్, రెండవది
అర్థమవుతుందా? అంటే 3 రెవల్యూషన్స్ గుర్తుంచుకోండి మీరు. దానికి తగిన మార్పు మీలో తెచ్చుకోండి. దేశాన్ని ప్రేమించటం నేర్చుకోండి. ఇది 4 మీరు చేయగలిగితే ఖచ్చితంగా భారతదేశం చాలా మన ప్రయత్నాల వల్ల అవుతుంది అని మాత్రం అనుకోకండి. అది అవ్వాల్సి ఉంది కనుక అవుతుంది. 2011కి ఖచ్చితంగా భారతదేశంలో 2 యూనివర్సిటీస్ ఈ ఎడ్యుకేషన్ సిస్టంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తుంది. దానికి ఏం పేరు ఉంటుందో నాకు తెలియదు. హరిద్వార్ వాళ్ళు దేవ సంస్కృతి అన్నారు, బుద్ధుల కాలంలో దాన్ని తక్షశిల, నలంద అన్నారు. ఆ యూనివర్సిటీస్ పేరు ఇప్పటికీ తెలుసు మనకి. ఇప్పుడు మనం ఇంటి పక్కన ఉన్న యూనివర్సిటీస్ పేర్లు వాళ్ళకే తెలియదు అసలు. తొట్టి యూనివర్సిటీ పేరు ఏంటి స్టూడెంట్స్కి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చింది. 2011కి జరగబోయేది ఇది. అందులో మీ రోల్ ఏంటో మీరు నిర్ణయించుకోండి. 5 ఏళ్ల తర్వాత ఇంజనీరింగ్ అవుతామని ఇప్పటి నుంచి అవసరపడి డబ్బులు ఖర్చు పెట్టి చదువుతున్నారు కదా. 5 ఏళ్ల తర్వాత ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తుంది అన్నప్పుడు మీరు ఏం చేయాలో అన్నది మీరు ఆలోచించుకోండి. ఏం చెప్పేది ఏం లేదు. రైట్? ఎనీ ఇంటలెక్చువల్ క్వశ్చన్? I don't want any question. ఓకే. దాని తర్వాత మధ్యాహ్నం ఆపి ఆ సాంగ్ని అడ్వర్టైజ్మెంట్, పోస్టర్స్, మోడర్న్ అడ్వర్టైజ్మెంట్ వార్ఫేర్ మొత్తం చేయాలి మనం. ఎలా చేస్తారు వాళ్ళు? ఎందుకంటే నాకు దాని మీద ఐడియా లేదు. వాడాలేను. లేదా ఇంకా మనకి క్లారిటీ ఉండాలి. ఈ గురు పరంపరలో ఏదో ఒక గురువు కాదు మనకి, మొత్తం గురు సత్తా కావాలి మనకి. ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి, మ్యాథమెటిక్స్ చదవాలి, హిందీ చదవాలి, ఇంగ్లీష్ చదవాలి. ఒక సబ్జెక్ట్ చదువుతానంటే ఎట్టా కుదరదు. స్పెషలైజేషన్ తర్వాత ఇది అయ్యాక ఈ గురు సత్తాలో రమణ మహర్షి, జిల్లేళ్ళమూడి అమ్మ, వీళ్ళ కాన్సెప్ట్ ముందు మనకు క్లియర్ గా ఉండాలి. హౌ టు లివ్ ఏ డైలీ లైఫ్. అక్కడ రమణ మహర్షి యొక్క జీవిత విధానం, జిల్లేళ్ళమూడి అమ్మ జీవిత విధానం, వాళ్ళు ఎలా జీవించారు అది స్పష్టంగా అవగాహనలోకి వచ్చి మనం జీవించడం మొదలెట్టాలి తప్ప వాళ్ళేదో వెర్రాళ్ళు మాకు ఈ పని చేసి పెట్టండి అనే వ్యక్తులు మనం ఉపయోగించుకోవాలి. అది కూడా అవసరమే, అది లేదు. చేత ప్రకృతికి అనుగుణ్యంగా జీవించాలి. ఇద్దరు నేర్చారు రమణ మహర్షి. మాధవి ఫోన్ వస్తే మాత్రం నాకు ఇవ్వండి. చేత ఆ రమణ మహర్షి కొటేషన్స్, జిల్లేళ్ళమూడి అమ్మ కొటేషన్స్ కలెక్ట్ చేసుకోండి. మీరు కలెక్ట్ చేసుకోండి, అందరూ కలెక్ట్ చేసుకోండి. అదొక వర్క్, హాబీ అనమాట. జిల్లేళ్ళమూడి అమ్మ ప్రతి ఒక్కరికి అదొక పని. ఏమే ఒకరు ఒక 10 నిమిషాలు చదివితే గ్యారంటీగా కొటేషన్ వస్తుంది. వాళ్ళు వాడిన ప్రతి మాట ఒక కొటేషన్. చేత రమణ మహర్షి, జిల్లేళ్ళమూడి అమ్మ ఆశ్రమాలు యాక్టివ్ అవ్వాలి. మనం వెళ్ళాలి అక్కడికి. పిల్లవాడు ఒకరోజు స్కూల్ మానేస్తే వాడు మీరు ఎగురుతారు, మీరు మాత్రం చచ్చిన వెళ్ళారు ఆశ్రమానికి. వెళ్ళాలి.
యూ హ్యావ్ టు టేక్ టైం. యూ టేక్ బస్సెస్ అరేంజ్ చేయండి, చెప్పండి మనుషులకు దాని విలువ ఏంటో. రారండి, ఎందుకు రారు? హత్య చేయడానికి రమ్మంటే వచ్చేస్తూ ఉంటే ఇచ్చేవాళ్ళు వస్తారు, రాని వాళ్ళ వెంట మీరు ఎందుకు పడతారు? సిగ్గు లేకుండా వచ్చేవాళ్ళని వెంటబడండి, రాని వాళ్ళని వదిలేయండి. తాగుబోతుగాళ్ళు దొరుకుతారు, పేకాట ఆడేవాళ్ళు దొరుకుతారు, నక్సలైట్స్ దొరుకుతారు, జనశక్తి వాళ్ళు దొరుకుతారు, గ్రూప్స్ దొరకరా? మీ ఇంటి పక్కన దొరకరు, మీ ఇంట్లో దొరకరు, ఉంటారు ఎక్కడో బాధ వెంట వాళ్ళు. అంటే ఈ మాట మాత్రం చెప్పకండి, మాకు ఎవరు దొరకలేదు. దొరకకుండా ఎందుకుంటారు? పట్టుకోండి, వెళ్ళాలి. మీరు జిల్లేళ్ళ ముడికి వెళ్ళాలి, లవణాశ్రమానికి వెళ్ళాలి. వెళ్ళకుండా మేము భక్తులు అని మాత్రం చెప్పకండి, ఆ మాట అనొద్దు. మీరెవరో మీరు నాతో మాత్రం ఆ మాట అంటే పెడతాను. అది ఫస్ట్ పాయింట్. న్యాచురల్ వే ఆఫ్ లైఫ్, అన్ని చమత్కారాలు అందులో జరుగుతాయి. జస్ట్ నేచర్, ఎందుకంటే ఇంకా అసలు జిల్లేళ్ళ మూడు అమ్మ జీవితంలో జరిగిన చమత్కారాలు. రోమహర్షి జీవితంలో జరిగిన చమత్కారాలన్నీ కూడా న్యాచురల్ వే ఆఫ్ లైఫ్. మన జీవితం ఇలా ఎందుకు గడుస్తుంది అంటే యూఆర్ మోస్ట్ అన్యాచురల్. ఈ లైఫ్ జీవిస్తూ పరిణామ క్రమం తెలుసుకోవటానికి ప్రయత్నించండి. దాన్ని మీరు సీక్రెట్ డాక్టర్ని బ్లావెట్స్కి ఆ రచనని చదవాల్సిందే. ఇంగ్లీష్లో ఉన్నాయి మాస్టర్ అంటే ఇంగ్లీష్ చదివి తెలుగులో చెప్పగలిగామని వెతకండి. ఇంకొక ఉత్తనే మాకు రాదు, మళ్ళీ మీరు నాకు కనిపిస్తుంది అనవసరం. ఎన్నిసార్లు చెప్పంటారు నాకు ఇదే విషయం? హౌ మెనీ టైమ్స్ చెప్పిందే చెప్పడం. అందులో నేను నా లైఫ్ యొక్క లాస్ట్ ఫేజ్కి వచ్చాను. గురు ప్రణాళిక కూడా వారి యొక్క లాస్ట్ ఫేజ్కి వచ్చింది. నా అదృష్టం అది సింక్రనైజ్ అయింది. ఇంకా ఇదే విషయం మళ్ళీ చెప్పించుకోకండి. ఎలా అన్నది చెప్పాను కదా, అర్థం ఆధారపడిపోయి పరిగెట్టకండి, ఆలోచించండి. కానీ ప్రతిరోజు ఆలోచించాలి, ప్రతిరోజు ఈ దిశలో ఆలోచించాలి. నేను దీని గురించి ఆలోచించడానికి నాకు టైం లేదు, గురువులకైనా టైం ఉంది మీ గురించి ఆలోచించడానికి. మీరు వింటే ఎంత, లేకపోతే ఎంత. గురువులు ఏంటి, మనం లేకపోతే ఏదైనా లాస్ వాళ్ళకి ఇంకా ఆనందిస్తారేమో. కోరికల పరంపర తగ్గిందని గురు పరంపర బదులు. ఇంతటా ప్రతిరోజు కూడా సీక్రెట్ డాక్టరీన్, బ్లావెట్స్కి రచనలు, ఎడ్గర్ కేస్కి రచనలు, ఎలాగా చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు సాధారణంగా మనం నేర్చుకోం, తర్వాత వాళ్ళ విగ్రహాలు పెడతాం. రెండు ఒకే విగ్రహాలు పెట్టుకున్నా. ఇంకైతే ఇప్పుడు చెప్పేవాళ్ళు మీకు దొరకటం కష్టం. ఇంకా కానీ చెప్పించుకోవాలి, మీరు చెప్పుకోండి, దొరుకుతారు. ఆ సంస్థ దగ్గరికి వెళ్ళి గ్యారంటీ అక్కడ చెప్పేవాళ్ళు దొరుకుతారు. మీకు దొరకకుండా ఎందుకుంటారు? వాళ్ళకి మీ తెలివితేటలు చెప్పకండి, వాళ్ళు చెప్పేది నేర్చుకోండి. రైట్, సంస్థల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. ఏ సంస్థ అని చెప్పాను ఇప్పుడు? శ్రీశ్వాసుల సొసైటీ, జిల్లేలు మూడమ్మ, రమణ మహర్షి. వెళ్ళాలి మీరు, పుస్తకాలు చదవాలి. ఆ పుస్తకాలన్నీ ఏ జన్మలో మీరు చదువుతారో ఆ జన్మలోనే మీరు గురు పరంపర వైపు వస్తారు. అది కూడా గుర్తుంచుకోండి. మీరు కేవలం పేరు పెట్టుకుని చేసినంత మాత్రాన మీరు రాదు ఆ మార్గాన. గురు పరంపర అమరమైంది కనుక ఏ జన్మలో మీరు వచ్చినా ఓకే, ఏ జన్మలో వచ్చినా ఓకే. వాళ్ళ దృష్టిలో, మీ దృష్టిలో ఇంత అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోలేని పెద్దమ్మలు తర్వాత చాలా ఏడవాల్సి వస్తుంది, చాలా ఏడవాల్సి వస్తుంది గ్యారంటీగా.
చెప్పారు అప్పుడు మాస్టర్. మేము విన్నాం, ఇంటికి వెళ్ళి నవ్వుకున్నాం. నాకే అభ్యంతరం లేదు. మిమ్మల్ని చూసి కదా కాదు కదా నేను చెప్పేది, వాళ్ళని చూసి చెప్తున్నాను. వాళ్ళ కోరిక ఏంటి చెప్తున్నాను. ఇప్పుడు మీ పిల్లల్ని ఇంజనీర్ డాక్టర్లు అవి చేయించడంతో పాటు ఈ పరంపరలో కూడా తెలివితేటలు వచ్చేటట్టు చూడండి, పంపించండి వాళ్ళకి ఆ సొసైటీస్లో, ఆ సంస్థల్లో నేర్చుకోండి. అన్నీ ఒకేసారి మీరు నేర్చుకోలేరు. ఎలా ఇంకా మీరు ఆలోచించుకోండి. అలా చేస్తారు. రేపు మీ పిల్లలు గ్యారంటీగా మిమ్మల్ని నెల పట్టుకుని మరీ నిలదీసి అడుగుతారు. ఎవరో మాస్టర్ ఉండేవారికి అప్పుడు ఆయనంతా చెప్పేవారికి అప్పుడు మీరు వెళ్ళలేదు. ఇప్పుడు అడగరు, ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లలకి తెలియదు దీని విలువ ఏంటో. మెడికల్ కాలేజీలో సీట్ ఇచ్చి తప్పని చూసి భయపడుతున్నాడు కొట్టడానికి అని చెప్పి ఆ సీటు వదులుకుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వదిలేసుకుంటున్నారా, లేకపోతే వాడికి ధైర్యం చెప్పి బలవంతంగా ఆ మార్గాన్ని పెడుతున్నారా? ఏం చేస్తున్నారు? ఇక్కడ అది చేయాలి. మీకు ఇది అర్థం అవుతే కలమట వస్తేనే మీరు కావిస్తే ఒప్పుకోండి. మీ ఆచరణ నాకు కనిపించాలి. కనిపించకపోయినా ఆగదు. కాలచక్రం ఎక్కడ ఆగుతుంది? ఏమీ ఆగదు. కానీ రేపు మీ పిల్లల మొహాలు మీరు చూస్తున్నప్పుడు వాళ్ళ మొహాలలో కనిపించే గట్టిగా కసి ఈనాడు నేను చూడగలుగుతున్నాను. మీరు చూడలేకపోతున్నారు. ఆ కసి నా చేతి ఈ మాటలు మాట్లాడించి చెప్తుంది ఓపిక లేకపోయినా. మీ పిల్లల ముందే దోస్తులుగా మీరు నిలబడకండి. పక్కింటి వాళ్ళు ఒప్పుకోరండి. పక్కింటి వాళ్ళు అంటారు మీ పిల్లల చేత గాయత్రి చేయిస్తున్నా ఏంటి, వాకింగ్ చేయించు, డిస్కో డాన్స్ చేయించు, లేకపోతే పబ్కి పంపించుకో. మీ పక్కింటి వాళ్ళ ఒపీనియన్ ముఖ్యమా, ప్రపంచాన్ని శాసించేటటువంటి గురువులు చెప్పిన మాట ముఖ్యం అనేది మీ ఇష్టం. పరిణామక్రమం తెలుసుకోండి. ఎందుకు పుట్టారో తెలుసుకోండి, ఎందుకు చస్తున్నారో తెలుసుకోండి, ఎందుకు ఈ రోగాలు ఉన్నాయో తెలుసుకోండి. ఒక రోజులో రావు. ఒక రోజులో ఇంజనీర్ డాక్టర్ అవడవుతుంది. రుచి కల్పించండి. ముందు మీరు రుచి తెచ్చుకోండి, మీ పిల్లలకి ఆ రుచి కల్పించండి. తెలియచేయండి ఇలాంటి విషయాలు ఉన్నాయి. హిమాలయాలలో ఉన్నటువంటి గురువులు మీటింగ్ వేసుకుని మానవ జాతికి విషయాలన్నీ చెప్దాము అని కొంతమంది డిస్కషన్లో పెట్టారు. గురు పరంపరలో ఉన్నటువంటి కేవలం 2 గురువులే ఒప్పుకున్నారు ఇది మానవ జాతికి అందించడానికి. మిగతా ఏ గురువు ఒప్పుకోలేదు. అనవసరం మానవ జాతికి జ్ఞానం అన్నారు. నాకు కూడా అదే అనిపిస్తాను, అనవసరమేమో. ఎందుకు ఇది దాని విలువ తెలియదు. కానీ 2 గురువులు ఒకసారి అది చెప్దాము అని నిర్ణయానికి వచ్చాక వాళ్ళు వదలరు. మళ్ళాగా వాళ్ళు మాట వింటలేదని ఏం వదలరు. వాళ్ళు చివరి వరకు దంచి కొడతారు. అయ్యేంత వరకు దంచి కొడతారు. కేవలం 2 గురువుల యొక్క అనుగ్రహం వల్ల ఈ జ్ఞానం మనకి అందజేయబడుతుంది. అది అందజేయడానికి మొదటి అడుగు వేసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు, జగద్గురు. అందుకని ఆయన జగద్గురు అంటారు. మొదటి అడుగు ఆయన వేశాడు. కానీ ఇంకా ఆయన ఆగలేదు. ఇంకా ఆగలేదు. ఆయన ఇటు అటో తేల్చేస్తాడు. ఆయన ఎందుకంటే మామూలు వ్యక్తికే తను సంకల్పించింది అవ్వకపోతే వదలడు. కావలసిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. వస్తుంది కదా అని తీసుకోకండి. చదివి పాడి దాన్ని పాలిష్ చేస్తా ఉన్న వాళ్ళే తీసుకోండి. బ్లాడెస్ మొత్తము శంకరాచార్యుల వారి యొక్క కష్టం కోహం కుతహయాతం మొత్తం చెప్పింది.
మనం నేర్చుకోవాలి. మీరు నేర్చుకోకుండా బ్లాబిట్స్కి చెప్పింది మీరు చదవండి అంటే నవ్వుతారు మనుషులు. జ్ఞానం ఉన్నవాడి ఆచరణ తెలుపుతుంది వాడి జ్ఞానాన్ని. కానీ చదువుకోవాలి. మీరు చూసుకోండి, మళ్ళీ గురు పూర్ణిమకి మళ్ళా మనం కలము. దాని తర్వాత కూడా నేను ఇంత ఈ మాటలు చెప్పేంత ఓపిక నిజంగా పోయింది నాకు. ఎన్నిసార్లు చెప్పంటారు చదవండి. మీరు మీ పిల్లలకి చెప్పుకునే ఓపిక ఉంది, కానీ మిమ్మల్ని మీకు చెప్పుకుని మీ పరిస్థితులు ఇదే మార్గంలో ఉన్న వాళ్ళకి చెప్పడానికి ఎందుకో మీకు అభివృద్ధి కలగటం లేదు. మీ ఆత్మకి ఇంకా వయస్సు రాలేదేమో, ఇంకా చిన్నపిల్లలేమో మీరు అభివృద్ధి. సరే, గాభరాయం పడిపోకండి. చేయగలిగితే చేయండి, చేయలేకపోతే గాభరా పట్టడం మాత్రం పెద్ద మూర్ఖత్వం. నేను చాలా బాధపడుతున్నానండి. బాధపడి కాదు, మీ ఆచరణ కావాలి. పరిణామ క్రమం తెలిసాక పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళిపోవాలి. ఎంఎస్సి హైయెస్ట్ డిగ్రీ యూనివర్సిటీలో అంటే నువ్వు చదువు ఎప్పుడు ఆపాలి? ఎంఎస్సి వచ్చాక ఆపాలి. చదువుకునే స్పీడ్ బట్టి మొత్తం పరిణామ క్రమాన్ని, కోట్ల సంవత్సరాలు పట్టే పరిణామ క్రమాన్ని లారీ మాస ఏం చెప్పాడు అంటే 5 సంవత్సరాల 8 నెలల 9 రోజుల్లో పూర్తి చేసే వస్తూ యూ విల్ బికమ్ ఫ్రీ. శ్వాస అది అలా చెప్పాడు. ఏం చెప్పాడు అది తెలుసుకోవటానికి చేస్తున్న వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళండి. సిలబస్ పూర్తి చేసుకోండి. పరిణామ క్రమంలో ఎక్కడున్నారో మీకు తెలిసాక అక్కడి నుంచి మొదలెట్టారు మీరు. నేను చాలా మంది అడుగుతూ ఉంటారు, ఒకసారి గాయత్రి చేయమంటారు, ఒకసారి సాయిరామ్ అంటారు, ఒకసారి దత్తుడు అంటారు, నన్ను ఏం చేయమంటారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఒక కెమిస్ట్రీ చెప్తాను నేను. అదే రోజు 7 క్లాసులు తీసుకోవాలి నేను. థర్డ్ బిఎస్సి, సెకండ్ బిఎస్సి, ఫస్ట్ బిఎస్సి అందరికీ ఒకటే చెప్తాను నేను. ఎవరు ఏ క్లాస్లో ఉన్నారో అది తీసుకోండి. మీరు ఏ క్లాస్లో ఉన్నారో తెలియకపోతే ఖచ్చితంగా మీరు పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళలేదు. ఇది ఒక మహావిద్య, ఇది ఆత్మవిద్య. ఇంకైతే ఏదో ఆధారపడితే వాళ్ళు మేము కూడా ఆ విద్య సాధకులు అంతే కుదరదు. నేర్చుకోవటానికి తగిన టెండెన్సీ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మంకు పట్టు ఉండాలి. మంకు పట్టు ఉంటే ఏదైనా వచ్చేస్తుంది, రాకపోవటం అంటే. నిజంగా లాహరి మాషయ ఎలాగా ఆ జగద్గురువు పరిణామ క్రమంలో ఒక్క శ్వాసతో 1 సంవత్సరం ముందుకు వెళ్తాను. అంటే నేను గాలి పీల్చుకుని వదులుతూ 1 సంవత్సరం ముందుకు వెళ్ళిపోతాను. ఇన్ని ప్రాణాయామాలు చూస్తున్నారు, వాళ్ళు ముందుకు వెళ్తాను నాకేం కనిపించలేదు. వెనక్కి వెళ్తాను. పురోగమించటే తమకు తెలుసు, మాయాబజార్లో ఏదో ఉంది అది. పురోగమించటే మనకి తెలుసు. పురోగమించటం తెలుస్తుందంటే కారణం తెలియజేయించాలి. కెమిస్ట్రీ క్లాస్లో పాఠం చెప్తున్న కెమిస్ట్రీ లెక్చరర్కి స్టూడెంట్స్ కంటే ఎక్కువ తెలియాలా తక్కువ తెలియాలా? ఎక్కువ తెలియాలి కదా, బట్ టీచర్ కాదు కదా. ఆధ్యాత్మిక విద్యలో టీచర్ లేకుండా మీకు జ్ఞానం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? గురువు లేకుండా ఎలా వస్తుంది? గురువు లేకుండా 5వ క్లాస్లో కెమిస్ట్రీ నేర్చుకున్న వ్యక్తి ఇంటర్మీడియట్ క్లాస్లో వచ్చి నేను పాఠం చెప్తానన్నాడు అనుకో, కెమిస్ట్రీ చెప్తాడు వాడు. ఏ కెమిస్ట్రీ చెప్తాడు? 5వ క్లాస్ కెమిస్ట్రీ చెప్తాడు. మనం ఎంత మూర్ఖం అయిపోయామో, గురువు లేని జీవితాలు జీవిస్తున్నాం. పూర్వకాలంలో గురువు లేకపోతే అది ఒక మహాశిక్షగా భావించారు. తల్లి తండ్రి ఎంత ఇంపార్టెంటో గురువు కూడా అంత ఇంపార్టెంట్. నువ్వు ఏ గురువు శిష్యుడివి? గురువు ఎందుకండి మాకు అనేటువంటి మహామూర్ఖులు కూడా ఏర్పడ్డారు. ఎందుకంటే
గురువు లేకుండా వాడు ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోమని చూస్తాను. ఏబిసిడీ నేర్చుకోమని గురువు లేకుండా, ఏది ఏయో ఏది బియో ఏది సియో చెప్పకుండా మనం నేర్చుకోమని వాడంతటి వాడు పుస్తకాలు చూసి నేర్చుకుంటానండి. పుస్తకం ఎవడో రాయాలిగా, రాసేవాడు గురువు. లేదా మొట్టమొదట మీ ప్రయత్నాలలో గురువు యొక్క విశిష్టత తెలుసుకోవాలి. గురువు లేనిదే ఎలిమెంటరీ స్కూల్లో పాఠాలు చెప్పినటువంటి గురువు ఇప్పుడున్న ప్రెసిడెంట్ రోడ్డు మీద వెళ్తున్నాడు అనుకోండి, బైక్ ఎక్కడో కలుసుకున్నారు ఇద్దరు. ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ ఉన్నాడు. ముందు ఎవరు దండం పెడతారు? ప్రెసిడెంట్ గురువుకు దండం పెడతారా, అటు గురువు ప్రెసిడెంట్ పెడతారా? ఎందుకు? అలాంటి గురువు తత్వం తెలిసినటువంటి మనము గురువు లేని జీవితం జీవిస్తాం. దొంగ గురువులు ఎక్కువైపోయారు, కరెక్టే. కానీ దొంగ గురువులు ఎక్కువైపోలేదు, దొంగ శిష్యులు ఎక్కువయ్యారు. నీకు తగిన గురువు నీకు లభిస్తాడు. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు నీకు దొంగ గురువు లభించాడు అంటే నువ్వు దొంగ శిష్యుడు అన్నమాట. అంతే తప్ప గురువు మీద నెపం నెట్టకండి. ఇంటర్మీడియట్ లెవెల్లో సీటు సంపాదించుకునే అర్హత ఉంటే ఖచ్చితంగా నీకు ఇంటర్మీడియట్ లెవెల్లో పాఠం చెప్పే గురువే దొరుకుతాడు. దొరకడా? 10th క్లాస్ పాస్ అయిపోయాక మీకు దొరికే గురువు ఏ లెవెల్లో దొరుకుతాడు? అంతేగా. ఇంటర్మీడియట్ లెవెల్లో గురువు దొరకలేని దొంగ గురువు ఎవడో దొరికాడు అనుకో, సబ్జెక్ట్ తెలియని వాడు, నువ్వు పట్టేసుకోవా? ఇంకేత నీకు ఏ గురువు దొరికాడో దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇంకేత గురువు తర్వాత చెప్తాను. ఇంకేత గురువుని వెతుక్కోండి ముందు, తప్పదది. ఇంకా మా శ్రీరామ్ శర్మ ఆచార్య చెప్పాడండి, ముందు ఈయన గురువుని వెతుక్కున్నాడు మదన్ మోహన్ మాలవ్యగా. ఆయన చెప్పింది అక్షరాలా పాటించాక ఆయనకు గురువు లభించాడు. అంచేత ముందు భౌతిక జగత్తులో ఈ సంస్థల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ తెలిసినటువంటి వ్యక్తిని గురువుగా ఎన్నుకోండి. ఇంకో మార్గం లేదు మీకు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్స్ అన్ని చెప్పగలను నేను, కానీ నాకు ఇప్పుడు టైం లేదు, అసలు టైం లేదు. ఇంకైతే యూ హ్యావ్ టు గో ఇన్ సెర్చ్ ఫర్ ఏ టీచర్ హూ కెన్ టీచ్ దిస్ థింగ్స్. మేము గురువు లేకుండా నేర్చుకుంటాం, ధైర్యం ఉంటే నేర్చుకుంటాం. నేను ఏ గురువు లేకుండానే నేర్చుకున్నాను, ఇంక్లూడింగ్ శ్రీరామ్ శర్మ ఆచార్య. ఆయన ఆశీర్వాదము వాక్శక్తి తప్ప ఆయన నాకేం చెప్పలేదు. కానీ ఆశీర్వాదం వాక్శక్తి ఉంది. ఆయన నోట్తో అన్నాడు, నేను తిన్నదే నువ్వు తిను, నేను కట్టుకున్నదే నువ్వు కట్టుకో, నా తర్వాత అంతా నీదే అన్నాడు. ఒక్క మాట వేరే విషయం. కానీ ఆయన అంటూ స్వయంగా నాకేం చెప్పలేదు. నేను పుస్తకాలు చదివాను, నేర్చుకున్నాను, మీరు చేయండి అది. కానీ నా సలహా అంత ఈజీ కాదది. నా సలహా ఏంటంటే గురువుని వెతుక్కోండి. ఏదో ఒక బుక్ పట్టుకుని ఆ బుక్ చెప్పే వాళ్ళని వెతుక్కోండి. మొత్తం సబ్జెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓ బుక్ సంస్థ దగ్గరికి వెళ్ళి ఈ బుక్ నేను చదవాలని ఉంది, ఎవరు చెప్తారు, గ్యారంటీగా చెప్తారు, ఎగిరి గింటేసి చెప్తారు. అడిగే విధానం బట్టి ఉంటుంది. నువ్వు ఎదవైను నాకేం చెప్తావని కూడా అడుగుతాం. నోటి మాట భలే ఉంటుంది, ఈ కర్మది. మాట తీరు కరెక్ట్గా ఉండాలి. గురువుని వెతుక్కుంటున్నప్పుడు సబ్జెక్ట్ మనకు ఒకటి చెప్తున్నప్పుడు ఆ విషయంలో వాడు గురువే, మిగతా విషయాల్లో వాడు ఎలా అయినా. గురువుని వెతుక్కోండి. ముఖ్యంగా పరిణామ క్రమంలో శ్వాస ద్వారా ముందుకు వెళ్ళటం అనేది మీ అంతటా మీరు వెళ్ళలేరు. ప్రాణాయామాలు అవి మీ అంతటా మీరు చేసుకోగలిగితే డేంజర్. హై స్పీడ్ కార్ని నేనే డ్రైవ్ చేస్తానంటే బంగ్లాలో దిగుతాను. పరిణామ క్రమంలో చాలా స్పీడ్గా వెళ్ళాలి అంటే హై స్పీడ్లో వెళ్తున్నట్టు మీరు కదా. హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి. ఎక్స్పర్ట్ డ్రైవర్ ఉండే వాడు మీకు డ్రైవింగ్ నేర్పితే నో యాక్సిడెంట్. హాయిగా అంటే గురువుని వెతుక్కోండి ముందు. ఏ సంస్థలో అయినా, బ్లాబిట్స్కి సంస్థలో అయినా, ఆ గురువుకి మీకంటే ఎక్కువ తెలుసా తక్కువ తెలుసా ప్రశ్నించుకోకండి, నేర్చుకోండి. నేర్చుకోదలుచుకున్న వాళ్ళు గురువు కంటే ఎక్కువే నేర్చుకుంటాడు. శంకరాచార్యుల వారి గురువు గురించి ఎవరికి తెలియదు. ఏం తెలుసు అంటే అది శంకరాచార్యుల వారి గురువు.
ఇంకా ఎవడు గొప్ప? గురువు గొప్ప, శిష్యుడు గొప్ప? వివేకానంద రామకృష్ణ పరమహంసని పరిచయం చేశాడు. ఇంకేంటే గురువుకి ఎంత తెలుసు అని కాదు, నువ్వు గురువు దగ్గర నుంచి ఎంత నేర్చుకున్నావు. ముఖ్యంగా లారీ మహాశయ కాన్సెప్ట్ లో పురాణ పురుష లారీ మహాశయ పరమహంస యోగానంద యొక్క ఆటోబయోగ్రఫీ మీరు మధించండి దాన్ని. మేబీ యూ మే గెట్ ఏ వెరీ గుడ్ గురు. మేబీ నాకు వచ్చేస్తున్న అనొద్దు, వస్తే గురువు వస్తాడు. శ్రీరామ శర్మ ఆచార్య మదన్ మోహన్ మాలవ్య ఇచ్చిన గాయత్రి మంత్రాన్ని ఆయన చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు 5 ఏళ్లకు 6 ఏళ్లకు ఆయన గురువు వచ్చేసాడు. మనకెప్పుడు వస్తాడు నాకు తెలియదు. మీరు వివాహ చేశాక మళ్ళీ ఈ మాటలు ఎప్పుడు వింటారో కూడా నాకు తెలియదు. ఇంకా ఆచరించక అనేది ఐ హ్యావ్ మై ఓన్ డౌట్. కానీ చెప్పాలి కనుక చెప్తున్నాను. కొంచెం సీరియస్ అండి. రాబోయేటటువంటి రోజులలో మిమ్మల్ని చూసి హేళన చేసే పరిస్థితి తెచ్చుకోకండి. గాంధీ గారు నాతో పాటు పనిచేయని ఆయన అని అన్నారు. అయినా నేను బ్రిటిష్ వాళ్ళ పుస్తకాన్ని అప్పుడు చూపించాను. అంటే ఆ టైంలో ఆ సంతతి వాళ్ళు వాళ్ళ తాత ముత్తాతల్ని ఎలా చూస్తారు? గాంధీ గారు అంతటి వాడు రమ్మంటుంది వెళ్ళలేదా మూర్ఖుడా? ఉంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఏదో మినిస్టర్ అయిపోయి ఉండేవాడు కదా, నువ్వు చేయలేదు. గ్యారంటీగా బాధ వస్తుంది. మీకే కాదు, మీరు అందరికీ చెప్పండి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ, మీ మాట వినేవాళ్ళ వరకు. ఖచ్చితంగా మీరు అపహాస్యానికి గురవుతారు. అవకాశాన్ని వదులుకుంటే కష్టపడాలి. కష్టపడితే ఎంత టైం పట్టినా పర్వాలేదు, అది మాత్రం గుర్తుంచుకోండి. గబగబా ముందు వెళ్ళిపోలేదు కాదు. నేచర్ నోస్ మన ప్రయత్న లోపం ఉండకూడదు. పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళాక ప్రపంచంలో ఉన్నటువంటి పృథ్వీ గ్రహానికి ఒక విలువ సంతరించాలి మనం. ద ప్లానెట్ ఎర్త్. పృథ్వీ గ్రహానికి ఒక విలువ ఇవ్వాలి మనం, భారతదేశానికి కాదు. అరవిందో మిగతా గురువులు భారతదేశానికి వెలుగిచ్చారు. అది పట్టుకుని వెళ్ళాడిపోయింది. భారతదేశం అయిపోయింది. డోంట్ గో ఫర్ ఇంటర్నేషనల్ లెవెల్. కానీ ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళడానికి అరవిందోయే మార్గదర్శకం. ఒక అరవిందో సొసైటీ చదవాలి. భారతదేశంలో పుట్టినటువంటి మనం ఏం చేయాలి చదవండి. అది ఇంకేంటే నేను ఏదైనా ఒక ప్రోగ్రామ్ వేసి ఆర్గనైజ్ చేసి మీరు చేసేయండి అంటే మీరు అలా చేయలేకపోతున్నారు. ఎందుకు చేస్తున్నామో తెలియటం లేదు. ఎందుకు ఆ ప్రణాళిక వేశాను ఇంకేంటే నేను చదివిన మీరు చదవలేదు. ఇంకే మీరు చదువుకుంటే మీకే తెలుస్తుంది. నాకంటే బాగా వేయచ్చు ప్రణాళిక. న్యూటన్ ఏమన్నా అంటే నేను చాలా తెలివైన వాడిని అన్నాడు. ఎందుకంటే నేను చాలా పుట్టివాడిని, కానీ నేను చాలా పొడుగ్గా ఉన్న వాళ్ళు భుజస్కంధాల మీద కూర్చున్నాను కనుక నేను చాలా ఎత్తుగా ఉన్నాను. అలాగే మీరు చాలా అలుపులే కావచ్చు, మీకు ఏ జ్ఞానము లేకపోవచ్చు. కానీ గురువుల యొక్క జ్ఞాన సంపద మీద మీరు కూర్చుంటే గురువులు అంతవరకే చూశారుగా, మీరు కనీసం ఒక 2 అడుగులైనా ముందు చూడగలుగుతారుగా. అరవిందో కంటే గ్యారంటీ చూడగలుగుతారు అంతవరకు పూర్తి చేస్తే. ఇంకొక అరవిందో ఏం చెప్తాడు? భారతీయ దేశం యొక్క ఆత్మ గురించి మాట్లాడుతాడు. దేశం గురించి ఎక్కడ మనకి జనని జన్మభూమి ఇష్టాన్ని ఇచ్చిన నోట్స్తో మాట్లాడితేనే తప్ప దేశం ఏమైనా పర్వాలేదు, ముక్కలైనా పర్వాలేదు, నేను చీఫ్ మినిస్టర్ని నేను ఎమ్మెల్యేని అయిపోతే చాలు అనేటటువంటి దద్దమ్మలు మనకి మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు డిజర్వ్ చేయండి. మన కర్మ కాదు అది, మన అర్హత. అలాంటి ఎమ్మెల్యేలు మీకున్నారు, అలాంటి మినిస్టర్స్ ఉన్నారు. ఇంకేంటే యు ఆర్ లైక్ దట్. ఇంకేత నేనేం చేస్తాను అనకండి. నువ్వు మారితే ప్రపంచం గ్యారంటీగా మారుతుంది. ఎలా మారాలి? అక్కడ సింథసిస్ ఆఫ్ యోగా, ద డివైన్ ప్లాన్ అరవిందోని సావిత్రి మీకు ఉపయోగపడుతుంది. చేశారు సావిత్రి, అది చదువుతారు మీరు. కానీ ఆ విరాట్ శక్తిని
ప్రపంచంలోకి ఎలా తీసుకెళ్తాం మనం? ఎవడు మాట వింటాం లేదుగా, తర్వాత ఎవడు వింటుంది? దానికి గురువు గారు శ్రీరామ మాస్టర్ యజ్ఞ విద్య అందజేశారు. యజ్ఞం ద్వారా చేయండి. యజ్ఞం ద్వారా ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి అందజేయాలి. ఒక పావలాతో మొత్తం ప్రపంచానికి భోజనం పెట్టవచ్చు. అది ఒక కథ చెప్తారు గురువు గారి యజ్ఞానికి. తెలుసా మీకు కదా? ఒక పావలా ఇచ్చి ఒక తండ్రి దీన్ని మ్యాక్సిమం యూటిలైజేషన్ చేస్తున్న వాడికి నా ఆస్తి అంటాడు. పావలాతో హవన సామాగ్రి కొని నిప్పులో ఆవుతూ వేసిన వాడికి ఏంటి? నిప్పులో ఏది వేసినా మల్టిప్లై అవుతుంది. ఏది వేసినా మల్టిప్లై అవుతుంది. అది గుర్తుంచుకో. ఏది వేసినా. ఆ యజ్ఞ విద్య అందజేసినటువంటి ఆ శ్రీరామ శర్మ ఆచార్య యజ్ఞాన్ని ఎలా చేయాలో, గాయత్రి మంత్రం గాయత్రి యజ్ఞం మంచిదే, కానీ ముందుకెళ్ళాలా? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆయన అంతవరకు ఇచ్చాడు. డాల్టన్ యాటమిక్ థియరీ చెప్పాడు. అట్లా ఆగిపోతావా? ఇంకా ముందుకు వెళ్ళావా? దానికి ఆయన లిటరేచర్ అంతా చదవాలి. భారతదేశపు యొక్క ఆత్మని ప్రపంచానికి ఎలా అందజేయాలి? కానీ ఇదంతా చేయాలి అంటే ముందు ఓర్పు కావాలి, నిష్ట కావాలి, సబూరి కావాలి. ఇది ఎవరి నుంచి వస్తుంది? నిష్ట, సబూరి. ఇంకా ఇందులో ఏ గురువులు ఉంటారు? ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని వదిలేసి ఎందుకు పనికిరాని చదువుతున్నటువంటి భారతీయులకి నేను చెప్పలేను. కానీ జరగబోయేది మీరు చూస్తూ ఉండండి. ఏం జరగబోతుందో ఏది పాల్గొనగలిగితే ఈ యాంగిల్లో పాల్గొనండి. ఇందులో నా రోల్ ఏమి ఉండదు. నా దగ్గరికి వచ్చేసేయకండి. మీరు ఇది చేయమన్నాను నేను. నా దగ్గరికి వచ్చి ఏం చెప్తాను? కానీ నేనేం ఊరుకోనని చెప్పాను కదా. మధ్య మధ్యలో విడుస్తూనే ఉంటాయి ఏదో అతను ఎందుకు చేసుకుంటూ ఉండండి. అవగాహనతో చేసుకోండి. అహంకారాలకు వెళ్ళకండి. కలిసి ఎలా పని చేయగలం అనేది ఆలోచించండి. అహంకారానికి వెళ్ళి చచ్చాను అన్నాడు చూసుకుని ఇందాక. అహంకారానికి వెళ్ళి ద్రోణులు చచ్చాడు. అహంకారానికి వెళ్ళి శకుని చచ్చాడు. అహంకారానికి వదులుకున్న పార్థుడు, అర్జునుడు వాళ్ళు కృష్ణుడు చెప్పినట్టు చేశారు. నా ప్రతిజ్ఞలు, నేను క్షత్రియుని అని అనలే. అలాగే మీరు పిచ్చి పిచ్చి అహంకారాలకు వెళ్ళకండి. ఎలాగ మీరు కలిసి ఏమి చేయగలరు అన్నది మీరు ప్లాన్ చేసుకోండి. మిమ్మల్ని ఎందుకు ప్లాన్ చేసుకోమంటున్నాను అంటే, మీరు ప్లాన్ చేసుకున్నది మీకు అవగాహన ఉంటుంది కనుక కరెక్ట్గా చేసుకోగలుగుతారు. కానీ మీరు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మీరు నాకు చెప్పారు అనుకోండి, ఇలా చేస్తాను అని చెప్పండి. గురువుల ప్రణాళికకి నా దృష్టిలో అది కరెక్ట్గా ఉంటే ఓకే అంట, లేకపోతే సవరిస్తాను. దట్ హెల్ప్ విల్ ఆల్వేస్ బి దేర్. కానీ నేనేమీ ప్రణాళికలు వేయను, చెప్తూ ఉంటానంటే. ఇప్పుడు కాదు, చెప్తూనే ఉంటాను. మీరు పాట రాయండి అన్నాను. ఎప్పుడు మీరు ఆ మార్చింగ్ సాంగ్ వస్తుందో, ఎప్పుడు మీరు దాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్తారో మీకు చాలా టైం ఉంది. సినిమా పాటలు రాసేవాడు గంటలో పాట ఇవ్వకపోతే వాడిని సాగుకొచ్చి చేస్తారు. వాడికి ఇవ్వడం రెండోసారి ఛాన్స్ పాటలు రాయడానికి. తెలుసునో తెలియదు. చాలా మంది మేము చాలా బాగా రాయగలం అంటారు. మీసాలు మీరు ఇవ్వలేరు. మీరు ఎప్పుడో రాసిస్తే సినిమా వాడికి ఎప్పుడు లాభం? ఇంకొక అదంతా మీలో ఆ లోట్లు చాలా ఉన్నాయి ఆ లోటుపాట్లు. ఇంకే ఆ తపన లేదు. కానీ తపన ఉన్నా లేకపోయినా ఇంకొక 5 ఏళ్లలో అంతా ఎవ్రీథింగ్ విల్ బి ఓవర్. దాని తర్వాత మీరు ఫాలోవర్సే తప్ప లీడర్స్ అవరు. కానీ ఫాలోవర్స్ తోటి తప్పే ఉంది. ఎవడో కంప్యూటర్ కనిపించాడు, నువ్వు కంప్యూటర్ వాడుతున్నావు కదా, దానివల్ల నిరాశ ఏం చెందకండి. లీడర్స్ అవ్వదలుచుకున్న వాళ్ళకి ఇదొక అవకాశం అంతే. అర్థమైంది కదా? ఆ భావనతో ఎలా చేస్తారు అన్నది మీరు డిస్కస్ చేసుకోవాలి. మేము మాట్లాడటానికి వెళ్తే వాళ్ళు మాట్లాడలేదండి. ఎమ్మెల్యే దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్తే వాడు పలకరించకపోతే నువ్వు మళ్ళా వస్తావు కదా, నీతో మాట్లాడినంటావా, వాడు కాళ్ళ మీద వెళ్ళి పడతావా? శక్తి టాలెంట్ ఉన్న వాళ్ళ కాళ్ళ మీద పడాల్సిందే. మేము పడము. అక్కడే మీరు చేయలేదు. ఎలా ఏమిటి ఆలస్యాలు చెప్తాను నేను మీకు. ఇంకా మీరు ఆలోచించుకోండి. కానీ నాతో టచ్లో ఉండొచ్చు మీరు.
కానీ ఉత్తినే మాస్టారు దండం పెట్టుకోవాలి. ఏంటో దండం ఫోన్లో నాకు చెప్పేసిన సార్ నాకు చెప్పగలరు, చెప్పినా మీ పనులు జరిగిపోతాయి. జరిగే ఉంటే మీ కర్మ దానికి అనుగుణంగా ఉండాలి. మీరు దానికి తగిన కర్మ చేయాలి. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఒక్క సెకండ్ ఆగేడిపిస్తుంది. ఎలా ఒకసారి కట్టుపెట్టింది. యూ షుడ్ హెల్ప్ ద గురూస్ టు గెట్ హెల్ప్. దానికి గురువు గారి సమయదానం, అంశదానం, ప్రతిభాదానం అని చాలా పేర్లు చెప్పారు. మీకు చాలాసార్లు చెప్పాను వాటి గురించి. దాన్ని అవగాహన చేసుకోండి, నాటుకోండి. మీ టైంని నాటుకోండి, మీ డబ్బుని నాటుకోండి, మీ ప్రతిభని నాటుకోండి, మీ సమయాన్ని నాటుకోండి. రేపు దీనికి తగిన వాతావరణం ఏర్పడినప్పుడు ఆ విత్తనాలు మహావృక్షాలుగా మనకు నాటుకోకుండా. ఇప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేస్తారు, మాస్టర్ చాలా సీరియస్గా ఉన్నాను, నేను చేసేది ఏదో చేస్తాను, కానీ నేను చేసే దాంట్లో నాకు వాళ్ళు ఏం చేశారు అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. తెలీదు చాలా మందికి, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదు. అది మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మీ నుంచి నాకు హెల్ప్ కావాలి. ఇట్ ఈజ్ అ సైకిల్. అది యజ్ఞం అంటే కార్బన్ డైఆక్సైడ్ సైకిల్, ఎమోనియా ఫిక్సేషన్. నేను గాలి పీల్చుకుంటాను వదలను అన్నాడు అనుకోవడైనా కష్టది. గాలి పీల్చుకోవాలి, వదలాలి. ఆ వదిలింది ఇంకోటికి ఉపయోగపడాలి. చెట్లకి అది ఉపయోగపడకపోతే వీడి వాయుమండలం స్ట్రక్ అయింది. అది యజ్ఞం అంటే. ఏముంది మళ్ళా చెప్పు, సమయదానం, అంశదానం, ప్రతిభాదానం, నాటుకోండి. మీరంతా నాటుకుంటే అంటారు. ఎలా నాటుకుంటే ఒకటి నాటుకుని ఇంకోటి రావాలంటే రాదు. నాటుకోవటం కూడా తెలియాలి. మరి గురు పూర్ణిమ నాడు అంతకంటే నేను మీకు ఏం చెప్పలేదు. సరేనా? జై గురు.